అవకాశం ఉన్న వారందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. 40 days 40 మాస్టర్స్ సీజన్ 3 38వ రోజుకి అందరికి స్వాగతం సుస్వాగతం. మనం రోజు చక్కగా ధ్యాన సాధన అయిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి సీనియర్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని ప్రతిరోజు విస్తారంగా తెలుసుకుంటున్నాము. వారి అనుభవాలని మన జీవితంలోకి అన్వయించుకొని చక్కగా మన ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఈ రోజు మనకి జిఎస్ఎన్ మూర్తి గారు వైజాగ్ నుంచి వచ్చారు. వారు గురించి కొంచెం ధ్యానంలోకి 2007లో వచ్చారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తమ సాధన కొనసాగించుకుంటూ పిరమిడ్ నిర్మాణం చేసుకొని, పిరమిడ్ నిర్మాణం తర్వాత కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ కౌన్సిలింగ్లు చేస్తూ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి తమ ఎంత అయితే ఇవ్వగలరో తమ సమయాన్ని కేటాయించి విశేషంగా వారికి ధ్యానాన్ని నేర్పిస్తున్నారు. పిఎంసి అంబాసిడర్ గా ఉంటూ అక్కడ పిఎంసి కోసం ఎంతో విశేషంగా సేవలు చేశారు. పిఎంసి రావడానికి ముందు నుంచి మన కార్యక్రమాలు కడతాలు కానివ్వండి, పేరవరం, ప్రకృతి వ్యాలీ ఇలాంటి కార్యక్రమాల్లో తమ వాలంటీర్ వర్క్ కొనసాగిస్తున్నారు. ఎంతో చేస్తూ ఎంతో మందికి పిరమిడ్ పార్టీ తరఫు ఇండియా తరఫున అక్కడ ఎక్కడ ఏ అవసరం ఉన్నా అక్కడ చేస్తూ ప్రతి దాంట్లో నేనున్నాను అనేసి ఎంతో సేవలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా కనిపించకుండా చేసే వాళ్ళల్లో సార్ ముందుంటారు. పార్టీ మీటింగ్లు అలాంటివి పత్రి సార్ ఆధ్వర్యంలో జరిగినాయి. ఇక్కడ ఈ సెంటర్ లో కూడా జరిగాయి. ఇంకా సార్ గురించి విశేషంగా సార్ మాటల్లో మనం తెలుసుకుందాం వారి అనుభవ జ్ఞానాన్ని. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే. బాగుందమ్మా ఆడియో వీడియో? కొంచెం ఆడియో పెద్దగా ఉండాలి సార్. ఆడియో పెట్టాలా ఇంకొంచెం? కొంచెం వినిపించట్లేదు, లోగా వినిపిస్తుంది. ఈ జూమ్ సెషన్ లో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్ లో చూస్తున్న మాస్టర్లందరికీ నా తాలూకు డివైన్ మార్నింగ్. అలాగే ముందుగా మన ప్రియతమ గురువు పూజ్యులు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా తాలూకా హృదయపూర్వక ప్రణామాలు, ధన్యవాదాలు. అలాగే మేడం గారికి, అందరికీ, మన పిరమిడ్ కుటుంబ సభ్యులందరికీ, ముందు నుండి నడిపిస్తున్న మాస్టర్లు, సీనియర్ మాస్టర్లందరికీ నా తాలూకా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. నా పేరు జిఎస్ఎన్ మూర్తి. విశాఖపట్నం గాజువాక దగ్గర అక్కిరెడ్డిపాలెం అనే విశాఖ డైరీ బిహెచ్పి దగ్గర నా తాలూకా స్థావరం, అలాగే పిరమిడ్ సెంటర్ ఉంది. ఇంకా నేను పిరమిడ్ లో ధ్యానంలోకి ఎలా వచ్చాను ఏంటి అన్నది చెప్పే ఒక 5-10 minutes లోపల క్లోజ్ చేసుకుని తర్వాత మన సబ్జెక్ట్ లోకి వెళ్తాం. సో నేను పుట్టడము పెరగడము అన్నది విజయనగరం జిల్లా, ప్రజెంట్ గజపతి నగరం దగ్గర ఒక చిన్న గ్రామంలో పుట్టాను. వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తుండేవారు. మా అమ్మ నాన్నగారికి మేము 10 మంది సంతానం. 8 మగపిల్లలము, 2 ఆడపిల్లలు. నా తర్వాత చెల్లి ఉంది. 2వ నెంబర్లో అక్క ఉంది. సో ఇది నేను 9వ వాడిని. 10 మంది సంతానంలో నేను 9వ వాడిని. చెప్పాలంటే మా ఫ్యామిలీలో నేను అప్పనే ధ్యానంలోకి వచ్చాను. ఇది నా పూర్వజన్మ సుకృతంగా, నా తల్లిదండ్రుల తాలూకు దీవెనలుగా నేను భావిస్తూ, ఆ మాస్టర్లు, మా తల్లిదండ్రులకి అందరికీ ప్రణామాలు ఇస్తూ నా తాలూకా ధ్యాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అలాగే అక్కడ ఇంటర్మీడియట్ దాకా అక్కడ చదవడం జరిగింది గజపతి నగరం జూనియర్ కాలేజీలో. ఆ తర్వాత నేను ఐటీఐ కోర్స్ చేశాను, ఇన్స్ట్రుమెంటేషన్. దాంట్లో వరమండల్లో 2 ఏళ్ళు అప్రెంటిస్ చేశాను. ఏదైతే మన పత్రిజీ గురువు గారు పనిచేసిన కంపెనీ విశాఖపట్నంలో ఉందో ప్రొడక్షన్, అక్కడ పనిచేశాను. నేను చదివిన సబ్జెక్ట్ పేరు ఇన్స్ట్రుమెంటేషన్. ట్రేడ్ అంటారు ఐటీఐలో, ఇది ఇన్స్ట్రుమెంటేషన్. సో చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది. నా మనస్ఫూర్తిగా నేను భూమి మీద నా వృత్తి కోసం నేను ఎన్నుకున్న గొప్ప సబ్జెక్ట్. సో అలాగే ఎంజాయ్ చేస్తుండేవాడిని ఆ సబ్జెక్ట్ తో. ఆ అప్రెంటిస్ అయిపోయిన తర్వాత హిందుస్థాన్ జింక్ లో 1980లో జాయిన్ అయ్యా. జాయిన్ అవుతూ ఉద్యోగం చేస్తూ 85లో మ్యారేజ్ చేసుకున్నాను. మా మిస్సెస్ పేరు వి అనసూయ. బిహెచ్పి స్కూల్లో, తెలుగు మీడియం స్కూల్లో టీచర్ గా పనిచేసేది. 83లో తను జాయిన్ అయింది. 85లో మా మ్యారేజ్ అయింది. ఒక 5 years అక్కయ్యపాలెంలో ఉండేవాడిని. మా ఇంటికి టౌన్ లో మా ఫాదర్ దగ్గరలో ఉండాలని అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడిని. ఆ తర్వాత పాప పుట్టడము, తన స్కూల్లో జాయిన్ చేయాలంటే
మరి ఇద్దరం బయటకు వెళ్ళిపోతాం, పిల్లల్ని కూడా జాయిన్ చేయాలంటే బిహెచ్పి స్కూల్లో జాయిన్ చేయాలని ఇక్కడ అక్కిరెడ్డిపాలెం వచ్చి ఒక 500 రూపాయలు ఇల్లు అద్దెకి తీసుకుని ఉండడం జరిగాను. ఏదైతే ఇప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంటుందో గ్రౌండ్ ఏరియా మా ఇల్లు తెలిసిన వాళ్ళు, అక్కడ ఆ గ్రౌండ్ లోనే దగ్గరలో పక్కనే ఇల్లు తీసుకున్నాను. సో అలా తీసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటుండగా మధ్యలో 2 మిస్క్యారేజ్లు అయ్యాయి మా మిస్సెస్ కి. 91 లో బాబు పుట్టాడు. సో వాడు పుట్టిన తర్వాత ఇక ఇక్కడ 25 ఏళ్ళు ఉద్యోగం చేయాలి ఇద్దరం, చేత ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంలో అక్కడే దగ్గరలోనే అక్కిరెడ్డిపాలెం హై స్కూల్ గ్రౌండ్ కి దగ్గరలోనే సైట్ కొనుక్కుని 93 లో ఇల్లు కట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే నా జీవితము ఒక గోల్డెన్ స్పూన్ లాంటి చెప్పాలంటే. నేను గోల్డెన్ స్పూన్ తోనే పుట్టా. ఇంకా చెప్పాలంటే ఈ ధ్యానం నేను సత్యం కోసమే వచ్చాను. సో ఇది ఈ ఎదుగుతున్న తరుణంలో నేను అనారోగ్యం కోసం రాలేదు, ఆ సత్యం తెలుసుకుందిగా వచ్చాను, నాకు తెలిసిపోయింది. సో ఇలాగా 93లో ఇల్లు కట్టిన తర్వాత ఆ టీవీలు ఫ్రిడ్జ్లు అందరూ కొనుక్కున్నట్టుగా మేము కొనుక్కునే సొంత ఇంట్లో కాబట్టి పెట్టుకున్నాము. టీవీ చూడడము, హిందీలో వాడుతా తీగ తెలుగులో ఎలా ఉంటుందో హిందీలో కూడా ఇండియన్ ఐడల్, సారేగమప ఈ పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. సీరియల్స్ అవి చూసేవాడిని కాదు, క్రికెట్ చూసేవాడిని, పాటలు చూసేవాడిని. ఈ తరుణంలో నేను 2005లో ఆస్థా ఛానల్ అనే ఛానల్లో నేను ఆధ్యాత్మిక ప్రోగ్రాంలు చూడడం మొదలెట్టాను. రామ్దేవ్ బాబాతో యోగా చేయడము, పొద్దున్న 5 గంటలు లేచి, ఇలా నా జీవితము కొంచెం ఆధ్యాత్మిక మలుపు 2005లో తిరిగింది. అప్పుడు బ్రహ్మకుమారి తాలూకా మెసేజెస్ దాంట్లో చూస్తుండేవాడిని. అందరు మాస్టర్లవి, జగ్గు వాసుదేవి, శ్రీ రవిశంకర్వి. ఆస్థా ఛానల్ టోటల్ స్పిరిచువల్ ఛానల్ అన్నమాట. అలా 40 minutes 1 hour ప్రోగ్రామ్ నిండు అందరు మాస్టర్ని చూస్తుండేవాడిని. అప్పుడు బ్రహ్మకుమారిస్తో కొంచెం కనెక్ట్ అయ్యి ఫ్రీ వాళ్ళు ధ్యానం నేర్పిస్తారు 7 రోజులు అని చెప్తే దానికి అమో కట్టి మెటీరియల్ తెప్పించుకున్నాను, సిడీస్, బుక్స్ గట్టా. సో అలా చదవడం మొదలెట్టాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి పూజలు పునస్కారాల మీద పెద్దగా లేదు, గుళ్ళు గోపురాలు కూడా పెద్దగా తిరిగేది లేదు. అంటే పక్కన మా ఆవిడ ఉంది కాబట్టి తన కోసం ఒకసారి 2 మాటలు తిరుపతి వెళ్ళడము, తీర్థయాత్ర చేయడం జరిగింది, లేకపోలేదు. ఇంట్లో మా మొదటి నుంచి శాకాహార కుటుంబము, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కాబట్టి పూజలు పునస్కారాలు ఆటోమేటిక్ గా ఉంటాయి. సో ఇలా జరుగుతున్న తరుణంలో ఈ బ్రహ్మకుమారిస్ దాంట్లోకి జాయిన్ అయ్యి చూశాను, సిడీలో చూస్తుండేవాడిని. ఈ లోపల 2007లో ఒక మలుపు తిరిగింది నా జీవితంలో, మెమొరబుల్ ఇయర్ అనమాట. అదేంటి అంటే ఉగాది నాడు 2007 ఏప్రిల్లో ఉగాది నాడు మా జింక్ ఫ్యామిలీస్ అందరూ కలిపి ఒక ఉగాది మేళా అని పెట్టాము. ఆ ఉగాది మేళాలో ఫ్యామిలీస్ లేడీస్ ఒక స్టాల్స్ పెట్టేవారు. అంటే దాంట్లో తినే వస్తువులు, వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఏదైనా పెట్టేవారు. మగవాళ్ళు కూడా కొన్ని స్టాల్స్ పెట్టారు. నా పరిచయం అక్కడ ఏంటంటే నేను క్వార్టర్స్ లో ఉండేవాడిని కాదు. నాకు అడ్డా శ్రీనివాసరావు గారని నా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో, సేల్స్ డిపార్ట్మెంట్ లో అతను నాతో పరిచయం పెంచుకొని రామకృష్ణ ప్రభ పుస్తకం ఇస్తుండేవాడు. అదే రామకృష్ణ మిషన్ వాళ్ళ బుక్ అనమాట. అది రెగ్యులర్ గా చదవడం మొదలెడుతుంటే మూర్తి గారు మనం ఉగాది మేళాలో రామకృష్ణ బుక్స్, వివేకానంద బుక్స్ స్టాల్ పెడదాం సార్ అన్నాడు. ఓకే సార్, దానికేంటుంది, మనం పెడదాం, నేను కూడా హెల్ప్ చేస్తానంటే అక్కడ ఆర్కే బీచ్ లో ఉన్న రామకృష్ణ మిషన్ దగ్గరికి వెళ్ళి బుక్స్ కొని తెచ్చి ఒక 5,000 10,000 రూపాయల పుస్తకాలు తెచ్చి దాంట్లో చిన్న స్టాల్ లో పెట్టి ఆ బుక్స్ డిస్ప్లేస్ చేయడం. నేను సేల్స్ గా కూర్చున్నాను. అతను ఏంటంటే డ్రామాలు గట్రా ఎక్కువ వేస్తుంటాడు. సార్ నేను బయట నా కార్యక్రమాలు చూసుకుంటాను, మీరు ఇది చూసుకోండి అన్నాడు. ఇద్దరు ఆడపిల్లలను అప్పచెప్పాడు, 10th క్లాస్ చదువుతున్న రేంజ్ లో ఉన్న పిల్లలు. వాళ్ళని అప్పుడే ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పరిచయాలు అయ్యారు. సో వాళ్ళ ద్వారా నేను ఆ సేల్స్ మొదలెట్టి ఆ రాత్రి 9 గంటల లోపల more than 5,000 రూపీస్ తల్లి బుక్స్ అమ్మేశాను. సో తెలియకుండానే నాలో మార్కెటింగ్ స్ట్రాటజీ ఉందని ఆ రోజు నాకు అర్థమైంది. అంటే వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకం ఒక 10 రూపాయల పుస్తకం ఉండేది. ఆ బుక్ ని దగ్గర మేము తెచ్చింది 100 పుస్తకాలు ఆ రోజు అమ్మేశాను. ఏమంటే పిల్లలకి కానీ, వాళ్ళతో వచ్చిన పేరెంట్స్ కానీ ఇది పిల్లలకి చదివించండి, ఇది మంచిది, వివేకానందుడి జీవిత చరిత్ర, అతను ఇచ్చిన కొటేషన్స్ తో పాటు అద్భుతమైన సబ్జెక్ట్ ఉందని చెప్పి ఆ బుక్ ని ఎంకరేజ్ చేసి పంపించాను. సో వ్యక్తిత్వ వికాసం అంటే మనం ఇప్పుడు ప్రాపంచికంగా ఏదో చదువులు బాగా చదివేసి ఉద్యోగాలు తెచ్చుకొని బుద్ధిమంతుడిలా ఉండడమే అనుకుంటున్నాం.
కానీ దాంట్లో ఆధ్యాత్మిక టచ్ ప్రాపంచికంలో లేదు. ఆ బుక్ లో అంతా ఆధ్యాత్మికతతో టచ్ లో ఉంటుంది. సో అలాగా ఆ బుక్స్ కాల్స్ లో అయిపోయిన తర్వాత నా ధ్యాన పరిచయం అక్కడే జరిగింది. అచ్యుతరామయ్య అని మా జింక్ లో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఒక మహా ఆస్వామి, అతను పక్కనే 4 కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలు వేసుకుని 2 కుర్చీలు వాళ్ళ మొగుడు పిల్లని కూర్చుని ప్లాస్టిక్ పిరమిడ్, అప్పుడు అట్ట పిరమిడ్ 10 రూపాయలు అట్ట పిరమిడ్లు గొర్ర మీద పెట్టి, సార్ మూర్తి గారు అని 9 గంటలు నా స్టాల్ కి వచ్చి చాలా అద్భుతమైన స్టాల్ పెట్టారు, ఒకసారి మా స్టాల్ కి రండి అని చెప్పి తీసుకెళ్లి నన్ను కూర్చోబెట్టి గొర్ర మీద పిరమిడ్ క్యాప్ పెట్టి నాకు ధ్యానం నేర్పాడు. శ్వాస మీద ధ్యాస అండి, ఒక 5 మినిట్స్ చేద్దాం, ఇంకా క్లోజింగ్ టైం వచ్చింది కాబట్టి మీకు కూడా ఇది చెప్పాలి, ఇది మీరు మొదలెట్టారంటే మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయన్నారు. అప్పటికే నా జీవితం చాలా ఆరోగ్యంగా ఆనందంగానే ఉంటున్నా. ఏమంటే వస్తుంది, ఇద్దరు సంపాదించుకుంటున్నాం, పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారు, అన్ని బాగానే ఉన్నాయి కదా, నాకేంటి ఇంకా జరగవలసింది ఇంకా ఉన్నది అనుకున్నాను. కానీ ఆ మార్పు ఏదో పెను మార్పు అయిపోయింది, చాలా మార్పు. ఎంత మార్పు అంటే ఈ రోజు మీ ముందు కూర్చుని మాట్లాడే అర్హత కూడా సంపాదించే మార్పు. అలాగా పత్రిజీ మహానుభావుడితో నా పేరు తెలుసుకుని నాతో పరిచయం అయ్యి మా ఇంటికి 2 మాటలు వచ్చి ఎలక్షన్ టైంలో 2014-19 ఇలాగా ఎన్నో అడుగులు వేసుకుంటూ ముందుకు నా జర్నీ స్టార్ట్ అయింది. సో అలాగా నా ఉగాది నాడు మొదలెట్టిన శ్వాస మీద ధ్యాస ఆనాపాన సతి పెను ప్రపంచం నా జీవితంలో సృష్టించి, అతను అన్నాడు, ఎవడైనా చెప్పినా చెప్పకపోయినా దీని గురించి తెలిసినా తెలక సార్ అది వాయిస్ బ్రేక్ అవుతుంది, ఆగిపోయింది, వినిపించడం లేదు. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఒకసారి లీవ్ అయి జాయిన్ అవ్వండి సార్, లేకపోతే వినిపించట్లేదండి. అంకుల్ అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లోనే ఉన్నారు. కొంచెం దగ్గరగా పెట్టుకోండి ఫోన్, లేకపోతే కొంచెం దగ్గర పడితే హెడ్ కట్ అయిపోతుంది. హైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అప్పుడు. ఎవరైనా సార్ని అడగాలనుకుంటే క్వశ్చన్స్ పేపర్ మీద రాసేసి పెట్టేసుకోండి. హానిక మాట్లాడాలనుకున్న వాళ్ళు అన్నప్పుడు వెంటనే మాట్లాడచ్చు, లేకపోతే మళ్ళా మేము సమయం ఇవ్వలేము అప్పుడు. కంటిన్యూ. సో అలాగా ఉగాది నాడు మొదలెట్టిన నా ధ్యానం నేను కంటిన్యూ చేశాను. అంటే ఎర్లీ మార్నింగ్ ఇలా లేచి 4:30 నుంచి 1 అవర్ చేస్తూ, అప్పుడు ఏ షిఫ్ట్ డ్యూటీకి బి షిఫ్ట్ టైం మిసెస్ తో పనిచేస్తున్న మేడం సీతామహాలక్ష్మి అని, చాలా మంది మన సీనియర్ మాస్టర్లు అందరికీ తెలుసు, ఆవిడ రమ్య అని వాళ్ళ అమ్మాయి, వాళ్ళు కూడా ఈ ధ్యానం మొదలెట్టారు. మనం తెలియకుండానే అనే నేను ధ్యానం నేర్పిద్దాం అనుకున్నాను నీకు, నాకు ఇచ్చేసింది. అది నెట్వర్క్ లో అని చెప్తుంది, మీది వాయిస్ కూడా క్లియర్ గా లేదు. ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యి చూడండి. మీది వైఫై కనెక్షన్ కదా, ఒక్కసారి అది లో అని చూపిస్తుంది, అలాగే వాయిస్ కూడా వినిపించదు. అవ్వలేదు, మీరు జూమ్ లోనే ఉన్నారు. ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, అంటే మీ మాటలు వినిపించడం లేదు అసలు. శాండ్విచ్ లో అని చూపిస్తుంది అనమాట. మాస్టర్స్ సార్ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతారు. ఈ లోపు మనకి చిన్న ఇన్ఫర్మేషన్, రేపు సాయంత్రం 5వ తేదీ సాయంత్రం
జీకే సార్ వారు ఆనందో బ్రహ్మ మనకి మామూలుగా లోకల్ గా చేస్తుండేవారు ఇండియాలో. ఈసారి యూకే లో చేస్తున్నారు, మాంచెస్టర్ లో. ఇంకా 22, 28 తేదీలలో సెప్టెంబర్ లో ఆ కార్యక్రమాన్ని గురించి మన ఛానల్లో రేపు సాయంత్రం 7 నుంచి 8 వరకు డాక్టర్ జీకే గారు, పైడల్ ఇంటర్నేషనల్ పద్మ గారు, స్వాతి సోమనాథ్ గారు, వారి బృందం అందరిది రేపు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు మన జూమ్ లో లైవ్ ఉంది. యూట్యూబ్ లో కూడా లైవ్ వస్తుంది. ఫ్లైయర్ పంపిస్తాము, అందరూ జాయిన్ అవ్వండి. 6వ తేదీ ఉదయం యథావిధిగా 40 రోజులు ముగింపు శ్రీమతి నంద జయలక్ష్మి గారు వస్తున్నారు, నంద సార్ గారు మిస్సెస్. ఆ రోజు మార్నింగ్ మనకి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు నందా సార్ గురించి ఆత్మీయ మిత్రుల సార్తో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి మన మిత్రులందరూ చేస్తున్నారు. మన మాస్టర్స్ అందరూ, గొప్ప గొప్ప మాస్టర్లు అందరూ. ఆ కార్యక్రమానికి కూడా అందరూ టైం ఇప్పటి నుంచే షెడ్యూల్ చేసి పెట్టుకోండి. అందరికీ ఇదే ఆహ్వానం. మనకి యూట్యూబ్ లో ఆల్రెడీ షెడ్యూల్ చేసి ఉన్నాయి, మనకి ఫ్లైయర్లు కూడా వచ్చేస్తుంది. ముందు వస్తే మెసేజెస్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా మనం బయటికి పంపించలేదు. అందరూ అవకాశాన్ని వినియోగించుకోండి. సార్ జాయిన్ అవ్వారా? లేదు కదా ఇంకా? మన కార్యక్రమాలన్నీ ఎప్పట్లాగా జరుగుతూ ఉంటాయి. 7వ తారీఖు వినాయక చవితి సందర్భంగా మనం ఆ రోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు, 8వ తారీఖు ఆదివారం, ఈ 2 రోజులు 2 గంటలు మనం కంటిన్యూస్ గా మెడిటేషన్. ఆ రోజు ఇంకా నో క్లాస్. 7, 8 2 తేదీలు. 9వ తేదీ నుంచి మనకి గురువుల గురించి 24 రోజులు, 24 గురువులు, 24 మంది గురువులు, అందరి గురువుల యొక్క జ్ఞానాన్ని తీసుకుంటాం. 24 రోజులు, 24 మంది గురువులు. ఈ కార్యక్రమాల్ని అందరూ నోట్ చేసుకోండి. మన ప్రతి కార్యక్రమం మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరం భాగస్వాములు అవుతాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే, అంటే కొత్త వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. సార్ జాయిన్ అయ్యారా? ఏ నేమ్తో వచ్చారు మేడం? ఎస్ సార్. అంకుల్ అన్మ్యూట్ చేసేసుకోండి మీరు. ఓకే అమ్మా. ఎస్ సార్. థ్యాంక్ యూ. కొంచెం నెట్వర్క్ ఇష్యూ వస్తుందమ్మా ఈ మధ్య ఎయిర్టెల్. అవును సార్. ఎనీవే, కంటిన్యూ సార్. సో అలాగా మేము పత్రిజీ గారు ఆర్కే బీచ్ కి వస్తున్నారని ఆవిడ మెసేజ్ నాకు చెప్పడంతో ఇద్దరం ఫస్ట్ టైం నేను పత్రిజీ గారిని చూడటము, అక్కడ ఒక 1 అవర్ ఫ్లూట్ మెడిటేషన్ చేయడం జరిగింది. డాక్టర్ హరికుమార్ గారు ఇంట్రడక్షన్ ఇచ్చి అతను కొన్ని ధ్యానంలో కొన్ని ట్రిక్స్ నేర్పారు. అసలు ధ్యానంలో ఎనర్జీ ఎలా వస్తుంది ఏంటి అవన్నీ డీటెయిల్ గా చెప్పారు. ఫస్ట్ టైం నేను ఒక మెడిటేషన్ క్లాస్ అటెండ్ అవ్వడం అనమాట. పత్రిజీ గారు వస్తున్నారు, వచ్చారు, అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చారు, మాకు ఇచ్చారు. ఆ రోజు సుబ్రహ్మరెడ్డి గారి సమక్షంలో పత్రిజీ గారు ఈ ధ్యానం ఏంటి అన్నది కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి ఫ్లూట్ మెడిటేషన్ చేశారు. నేను అప్పటికి 1.5 year 2 years నుంచి చేస్తున్నా, నాకు ఎలాంటి అనుభవాలు ఉంటాయి వస్తాయని కూడా తెలియదు. ఏమంటే నేను పుస్తకాలు చదవట్లేదు, స్వాధ్యాయం లేదు, సజ్జన సాంగత్యం లేదు, ఓన్లీ శ్వాస మీద ధ్యాసే. సో అది కంటిన్యూ చేయడం వల్ల నాకు ఆ రోజు మెడిటేషన్ దగ్గర వెళ్ళడానికి అర్హత పొందాను అనుకున్నాను. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. నా ఫస్ట్ టైం నా తాలూకా 3వ కన్ను తెరుచుకోవడం జరిగింది. సప్త ఋషులు వచ్చి నాకు అద్భుతమైన అభయాస్త్రం చూపెట్టి నాకు ధైర్యం చెప్పినట్టుగా జరిగింది. అప్పుడు నాకు తెలియదు వాళ్ళ సప్త ఋషులని. సో నా జీవితంలో సప్త ఋషుల తాలూకా ఇంపార్టెన్స్ అప్పుడు నాకు తెలిసిన తర్వాత మన వాళ్ళకి తెలిసింది. వాళ్ళు భూ పరిరక్షణ ఎలా చేస్తున్నారు ఏంటి, హాస్టల్ లెవెల్లో ఎలాంటి వర్క్ అవుతుంది, కొద్దిగా నేను నేర్చుకుంటూ తెలుసుకుంటున్నప్పుడు అర్థమైంది. సో నా ఫస్ట్ అనుభవం అదనమాట. సో ఆ తర్వాత ఆ సంవత్సరమే డిసెంబర్లో, అంటే 2009లో
ధ్యాన చక్రంకి వెళ్దాం అని మా మిసెస్ కొలీగు, నా సిస్టరు తో సమానం కన్నా ఎక్కువే. అలాంటి మాస్టర్ అనమాట ఆవిడ. ఆవిడ నన్ను శ్రీశైలం వెళ్దాం అన్నయ్య అని చెప్పి ఒక 6 టికెట్లు తన కొలీగ్స్ కు మా ఇద్దరు కలిపి టికెట్లు బుక్ చేసింది. మార్కాపురం దాకా వెళ్ళి శ్రీశైలం వెళ్ళాం. ఫస్ట్ ధ్యాన మహాచక్రం నేను అటెండ్ అవ్వను. నా జీవితంలో ధ్యాన మహాచక్రాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని వేల మందిలో ఎర్లీ మార్నింగ్ మెడిటేషను, పత్రిజీ గారి మెసేజ్, సీనియర్ మాస్టర్ తాలూకా మెసేజ్లు, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, డ్యాన్సులు, సంగీతము, ఏవైతే నాకు ఆ సంగీతం ఇష్టమో అలాంటివన్నీ జరిగాయి. ఒక 4 రోజులు అక్కడ ఉండి చాలా ఎంజాయ్ చేశాం. ఎన్నో అనుభవాలు కూడా ఎర్లీ మార్నింగ్ నాకు రావడం జరిగింది. సో నేను ఎప్పుడు ధ్యానం చేస్తుంటే నా చుట్టుపక్కల మనుషులు నా ధ్యానంలో కనబడేవారు. అక్కడ ఉన్న కుర్చీల్లో కూర్చునేవాడు కాదు. వేరేగా ఆడపిల్లలు లాంటి వాళ్ళు, చిన్న స్కూల్ పిల్లలు ఇలా కనబడుతూ ఉండేవారు. ఇదేంటి ఇలా కనబడుతున్నారు నాకు అర్థం అయ్యేది కాదు. ఓహో ఏదో ఇవన్నీ కూడా ధ్యానంలో రాబోయే రోజుల్లో జరుగుతాయి అనుకున్నాను. ఎస్ అలాగే జరిగాయి. నేను సెంటర్ ఓపెన్ చేయడం, రోజు మా సెంటర్ లో ఒక 25 మంది 30 మందితో నేను ధ్యానం చేయించడం, అంటే నాకు ఎర్లీగానే ఇవన్నీ హింట్ ఇచ్చాయి అనమాట ధ్యానంలో. ఇవన్నీ ఇప్పుడు అర్థం అవుతున్నాయి కానీ అప్పుడు అర్థం కాలేదు. సో అలాగే నేను నా జీవితము ధ్యానానికి అంకితం చేసుకుని అలాగా వెళ్తున్నప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ 2010లో అమరావతి ధ్యాన చక్రం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మధ్య టైంలో నాతయ్యపాలెం, అక్కిరెడ్డిపాలెంలో అవుతున్న క్లాసెస్ లో సీనియర్ మాస్టర్ తాలూకు అనుభవాలు వినడం అనేది జరుగుతుండేది. ఫస్ట్ మన రమణేష్ గారు, అలాగే చింతల అగ్రహారం పిల్లకొచ్చి శ్రీనివాసరావు గారు, వెంకట్ గారు, ఇలాగా మన గాజువాక మేడం వీర జగదీశ్వరి గారు, నంద గారు, వంశీ గారు, ఇలాంటి మాస్టర్ల పేర్లు ఆ రోజుల్లో నాతయ్యపాలెంలో క్లాస్ చెప్తున్నప్పుడు వింటుండే. ఒక చిన్న ఇంట్లోనే పెట్టారు ఆవిడ సెంటర్ అనమాట. సో అలాగా ఓహో ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత మాస్టర్లు ఎంత సబ్జెక్ట్ చెప్తున్నారు అని అలా గ్రహిస్తూ ఉండేవాడిని. సో అమరావతి ధ్యాన చక్రంకి అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు నా మనసులో అనుకున్నాను అనమాట, ఇంత గొప్ప ధ్యాన చక్రం విశాఖపట్నంలో జరిగితే బాగుంటది. మన దగ్గర వాళ్ళని, మన ఫ్రెండ్స్ ని, చుట్టాలని అందరినీ తీసుకెళ్లి ఈ ధ్యాన పరిచయం నేను చేయొచ్చు. అప్పటికే నా మనసులో ధ్యాన పరిచయం అందరికీ చెప్పాలి అన్నది ఉండేది. 2010 నుంచే నేను క్లాస్ చెప్పడం మొదలెట్టాను. అప్పుడు 2010 డిసెంబర్ 31వ తారీఖుని అంత ప్రోగ్రాంలు అయిపోయే ముందు పత్రిజీ గారు నెక్స్ట్ ధ్యాన చక్రం విశాఖపట్నం, వైజాగ్ లో జరుగుతుందని అనౌన్స్ చేస్తే నా ఆనందానికి అవధులు లేవు. సో అప్పుడు అర్థమైంది యద్భావం తద్భవతి. ఓహో ఇవన్నీ మన నోటి మాటల్లో అనుకున్నాం, మన ఆలోచనే, మన భావమే మన భవంతి కడుతున్నది అని అర్థమైంది. ఇదే ఎక్స్పీరియన్స్ మొన్న సతీష్ గారు, జ్యోతి గారు చెప్పిన వాళ్ళ వీడియోలో కూడా విన్నాను. అతను కూడా అలాగే అనుకున్నట్ట. ఆ మహానుభావుడే మన రెడ్డినాయుడు గారు, మన ప్రెసిడెంట్ గారు ముందు నుండి నడిపించారు ఆ ధ్యాన చక్రం. సో 2011 ఇక్కడ ఉన్న సీనియర్ మాస్టర్లందరికీ తెలిసిందే. అలాగా వైజాగ్ ధ్యాన చక్రంలో నా తాలూకా సేవ మొదలైంది. సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. అంటే నాతయ్యపాలెంలో డొనేషన్ కలెక్ట్ చేయడం, అక్కడ 3 నెలల ముందు నుంచే వర్క్ అవుతుంటే మెటీరియల్, బియ్యము, పప్పులు, చింతపండు, కూరలు అని అన్ని సప్లై చేయడానికి నేను అక్కడ గీతా సత్యవతి గారు, మన బ్యూటీషియన్ రమణి గారు మదర్ మణి మేడము అక్కడ వంటలు చేస్తుండేవారు ఆ రోజుల్లో. అంటే ఆ తర్వాత పేర్లు గట్ట తెలిసి అప్పుడు నాకు తెలియదు. ఆ సీనియర్ మాస్టర్తో చెప్పాను అనమాట, మీకు నా ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఎప్పుడు ఏ వస్తువు తక్కువ వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏమంటే తతిమా వాళ్ళందరూ ఆ గ్రౌండ్ వర్క్ లో వాటిలో చాలా బిజీగా ఉండేవారు సీనియర్ మాస్టర్లు అందరూ, స్టీల్ ప్లాంట్ మాస్టర్లు అందరూ కూడా. సో దీనికి వాళ్ళు అటెన్షన్ ఇవ్వడం, డొనేషన్స్ అందరూ ఇస్తున్న దాంతో జరిగిపోతుంది అనుకున్నారు బియ్యం గట్ట. కానీ అందరూ కందిపప్పు బియ్యం ఇస్తే కూరలు ఇచ్చేవాళ్ళు ఎవరు, పోపు సామాన్ ఇచ్చేవాళ్ళు, టీ పౌడర్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇలాంటి ఉండేది అనమాట. అప్పుడు నేను చెప్పాను రోజుకి నేను 1000 రూపాయలు ఖర్చు పెడతా. అంటే లాస్ట్ 1 మంత్ లోపల అనమాట ఇదంతా. 3 నెలల ముందు నుంచి కాదు, 1 మంత్ ముందు గుంటూరు లక్ష్మణరావు గారు అతని తాలూకు సరంజామా పట్టుకుని ఒక 100 మంది వర్కర్లు తీసుకుని వచ్చారనమాట. వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, ఇవన్నీ కార్యక్రమంలో వంట సెక్షన్ లో వాళ్ళు వండుతుంటే లేడీసే, అప్పుడు నేను ఈ మెటీరియల్ సప్లై చేస్తూ ఉండేవాడిని. అది ఉడతా సాయమే, అంతా నేను చేయలేదు, అంతే. సో ఇలాగా నాకు సేవ అన్నది ఇవ్వడం అన్నది కొంచెం అర్థమైంది. నాలో ఒక ఆనందం ఉండేది ఇస్తుంటే. అప్పుడే రెడ్డినాయుడు గారు నన్ను చూసి ఆటోలో నేను ఒక 6-7 బియ్యం కట్టలు పట్టుకొచ్చి మాకు అందించారనమాట. మా కొలికి జింకులో అతని మూర్తి, నువ్వు ఎంత చేస్తున్నావు, నేను చేయాలనుకుంటున్నాను అని డిపార్ట్మెంట్ తరఫు నుంచి కలెక్ట్ చేసి
ఒక 6-7 బియ్యం బస్తాలు ఇచ్చారు మాకు. అంటే అప్పుడు 25 kgs. ఇప్పుడు సింహాచలం గేట్ దగ్గర ఆ బియ్యం కొని ఆటోలో పట్టుకెళ్ళి అతనే ఆటో పిలిపించి ఆ సైట్కి పట్టుకెళ్ళాం. కానీ అతను రాలేదు. ఆటో అతను అవన్నీ తీయమంటే తీయడు కదా. నేను ఒక్కొక్క బస్తా పట్టుకెళ్తుంటే రెడ్డినాయుడు గారు నన్ను ఆపేసి, ఉండండి మీరు తేవద్దని అక్కడ ఉన్న పనిచేస్తున్న మనుషుల్ని తీసుకొచ్చి లోపల పెట్టించారన్నమాట. మీరు ఎవరు ఏంటి అని పరిచయం చేసుకున్నారు. నేను ఇలా కొత్తగా పిరమిడ్ మాస్టర్ అని కొత్తగా ధ్యానం చేస్తున్నాను అని చెప్పాను. సో అలాగా సీనియర్ మాస్టర్లతో వాళ్ళ అనుభవాలు, వాళ్ళు కొంతమందిని ఆఫ్ స్టేజ్ ఆన్ స్టేజ్ చూస్తుండేవాడిని. నందగారిని అయితే అక్కడే అన్ని ధ్యాన చక్రాల్లో స్టేజ్ మీద చూస్తుండేవాడిని. కానీ అప్పుడు తెలిసింది విశాఖపట్నంలో ఉంటారని. అలాగే సీనియర్ మాస్టర్లు అందరూ సోకాల్ క్లాసులు చెప్తున్న మాస్టర్లు అందరూ అలాగా వాళ్ళతో ముఖ పరిచయం చేసుకున్నా. నాకు అంటే నేను పరిచయం చేయలేదు, వాళ్ళతో నేను పరిచయం. సో ఇలాగ నా జీవితము ధ్యానానికి అంకితం చేస్తూ ధ్యాన మహాచక్రంలో నేను పొందుతున్న ఆనందాన్ని ఇంత అంత కాదన్న. సో అప్పుడు డిసైడ్ అయ్యాను 2011లోనే నేను పిరమిడ్ కట్టాలని. సో 12x12 రూఫ్ టాప్ పిరమిడ్ 2012లో మా డాబా మీద కట్టాను. సో కట్టిన తర్వాత క్లాసులు చెప్పడం మొదలెట్టించాను, మాస్టర్లను పిలిపించి. ఆ టైంలోనే ఇవి నేను ఇందాక చెప్పిన లిస్ట్ మాస్టర్లు అందరూ నాకు తెలుసు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం. అక్కడ ఈశ్వరి మేడం అని నాతో పనిలో ఉండేవారు. ఆవిడ ద్వారా కొన్ని ఫోన్ నెంబర్ తీసుకోవడం, వీళ్ళు కాల్ చేసి 41 days అక్కడ క్లాసెస్ పెట్టాను. అంటే పిరమిడ్ లోనే. అక్కడ దాంట్లో 20 మంది దాకా పట్టేవారు. ఆ నాతో పనుల్లో వాళ్ళు 10-15 మంది దాకా వస్తుండేవారు. చెప్పాలంటే పిరమిడ్ చాలేదు కాదు, డాబా మీద బయట కూర్చుని కూడా కిటికీల నుంచి చూసి వంశీ గారు క్లాస్ వినేవారు. వంశీ గారు వచ్చినప్పుడు చెప్పవలసిన అంత జనం వచ్చారన్నమాట. ఓహో, ఇంత పిరమిడ్ చిన్నదైపోయింది, ఇంకా పెద్దది కట్టవలసింది అప్పుడు అనిపించింది అనమాట. ఎనీవే, అప్పుడు నా ఎనర్జీస్ బట్టి ఆ ఐడియా బట్టి అలాగే కట్టాను. సో అలాగా పిరమిడ్ ఎనర్జీని 2012 నుంచి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. అంత గొప్ప పిరమిడ్ తాలూకు ఎనర్జీ. చాలా మంది పిరమిడ్ లో కూర్చుంటే ఎనర్జీ అనుకున్నారు. కానీ ఈ 2015 తర్వాత 13 నుంచి నేను రిటైర్ అయ్యా 2013లో. అప్పటిదాకా ఆన్ అండ్ ఆఫ్ నాకు కొంత సేవ చేస్తుండేవాడిని. అంటే ధ్యాన చక్రాల్లోకి వెళ్ళడం, లేకపోతే అప్పుడు డొనేషన్లు కట్టడం, బెంగళూరు పిరమిడ్ కూడా కట్టడం, అలాగే కడతాల పిరమిడ్ కూడా ధ్యాన చక్రాల్లో స్టాల్ పెడుతూ ఆ డొనేషన్స్ గట్ట తీసుకుంటుండేవారు. అప్పుడే ఇంకా పునాదులు పడేవి అనమాట. అంటే ఫస్ట్ బెంగళూరు పిరమిడ్కి వచ్చింది, తర్వాత కడతాల పిరమిడ్కి. సో అలాగా 2011లో అయిపోయిన తర్వాత 2012 నుంచి ఈ ధ్యాన చక్రాలు కడతాల్లోనే స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి బయటికి రాలా. సో అంతకుముందు షిరిడీలోని, విజయవాడలోని, సికింద్రాబాద్ లోని, అరుణాచలంలో జరిగాయని నేను విన్నాను. కానీ నేను నాది మాత్రం నా శ్రీశైలం నుంచే నా జర్నీ స్టార్ట్ అయింది 2009 అనమాట. అలాగా విశాఖపట్నం ధ్యాన చక్రం తర్వాత నా పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ గా ధ్యానం పిరమిడ్ లో చేస్తుండేవారు, వస్తుండేవారు, కొత్త వాళ్ళు వచ్చేవారు. అప్పుడు 2010 నుంచే నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి కొద్దో గొప్ప పిరమిడ్ తాలూకా ఎనర్జీని, ధ్యానం తాలూకా ఇంపార్టెన్స్ ని చెప్పి క్లాస్ లో ధ్యానంలో కూర్చోబెట్టేవాడు. సో ఇలాగా నాతో పని వాళ్ళు, ఈశ్వరి మేడం, వాళ్ళందరూ నాకు చాలా ఎంకరేజ్మెంట్ చేశారు ఆ రోజుల్లో. ఏమంటే నేనున్న ప్లేస్ లో మెడిటేటర్స్ ఉండేవారు, కానీ వాళ్ళు నాకు అప్పుడు పరిచయం కాల. కొంతమంది ఉండేవారు, 10-15 మంది ఊళ్ళో ఉండే. ధ్యానం 2006లోనే జరిగింది. ఇప్పుడు ఈ జూమ్ సెషన్ లో ఉన్నారు అప్పలరాజు గారు అని వాళ్ళ ఫ్యామిలీ. సో అతను స్టార్ట్ చేశారని ఆ తర్వాత నేను కేర్ సెంటర్ స్టార్ట్ చేశాను 2015. సో 2013లో రిటైర్ అయినప్పుడే ఇంకొక మేజర్ టర్న్ ఏంటంటే వంశీ గారు నాతో పనిలో క్లాస్ చెప్పడానికి ఒక మేడము కొత్తగా ఇల్లు రెనోవేట్ చేసుకుని సున్నాలేసి అద్దెకిచ్చే ముందు 41 days క్లాస్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ క్లాసులు అయిపోయే రోజుల్లో ఎండింగ్ లో వంశీ గారు వచ్చారు. వచ్చి ఈ ఇల్లు చూసి ఇది చాలా బాగుంది, ఇది మెడిటేషన్ సెంటర్ కింద చేసేయండి నాతేపాలెంకి అని ఈశ్వరి మేడం ఎవరైతే ఆవిడ ఇంట్లో పెడుతుంటారో క్లాసులు ఆవిడకి చెప్పారనమాట. అంటే చూడండి మాస్టర్స్ మన నోటిలో మన ఆలోచన మాటలు ఎలా పట్టుకుంటారు. నేనేంటి అనుకున్నా అంటే నేను అప్పుడే రిటైర్ అయ్యాను మార్చిలో, ఆగస్టులో బయటకు వచ్చేసాము. ఆగస్టులోని ఇవన్నీ జరిగాయి అనమాట. మార్చిలో రిటైర్మెంట్ అన్నారు కానీ మాది కొంచెం డిస్ప్యూట్ అవ్వడం వల్ల ఆగస్ట్ దాకా వర్కర్స్ అందరూ వెళ్తుండేవాళ్ళం 300 మంది. సో ఫైనల్ సెటిల్మెంట్ ఆగస్టులో అయిపోయింది. నేను ఆ రోజే డిసైడ్ అయ్యా ఈ ఇల్లు అద్దెకి తీసుకుని ఇక్కడ కేర్ సెంటర్ మెయింటైన్ చేస్తాను. ఆవిడ అప్పుడే నాసేపాలెం వదిలేసి సింహాచలంలో ఆవిడకి అపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను,
ఈ ఇల్లు అమ్మేస్తున్నారు మా ఆయన, నాకు ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపోతున్నానని చెప్పాను. సో అంటే ఆవిడ రీప్లేస్మెంట్ నన్ను అక్కడ పంపించారు అనమాట మాస్టర్స్. సో అలాగా ఆ ఇల్లు అద్దెకి తీసుకుని ధ్యానం చెప్పడం జరిగింది. ఎన్నో అనుభవాలు పొందుతున్నాము. అప్పుడు ఆ 41 days అయిపోయిన దగ్గర నుంచి ఆ ఇంటి ఓనర్ మేడంకి నేను మీరు ఎంత చెప్తే అంతకి ఇల్లు అద్దెకి తీసుకున్నా అని చెప్పి 3,000 రూపాయలు ఇచ్చి, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌసే, 2 bedroom కాదు, పెద్ద హాల్ ఉండేది. హాల్లో 25-30 మంది పట్టేవారు. సో అలాగా కేర్ సెంటర్ ని నేను ఇన్ఛార్జిగా జాయిన్ అయ్యి మాస్టర్ని పిలిపిస్తుండేవాడిని. రానప్పుడు నా క్లాసులో చెప్తుండేవాడిని. అది ఒక 2015 దాకా జరిగింది. ఈ లోపల నా జర్నీ స్పిరిచువల్ టాబ్లెట్ లో 2013 నుంచి కూడా జరిగింది. అప్పుడు జీకే గారు ధ్యానం వైజాగ్ పట్టుకొచ్చారు. అతను అప్పుడు ధ్యాన ఆరోగ్యం సెంటర్ అనేవారు, ఇప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్ అంటాం. ధ్యాన ఆరోగ్యం సెంటర్, ధ్యాన ఆరోగ్యం కోసం అతను ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి ధ్యానం ద్వారా అనారోగ్యాన్ని తగ్గించే ప్రాసెస్ అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకున్నారు. అంటే అప్పుడు ఆ క్లాసెస్ వినడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను పరిచయం చేసుకుంటే, మూర్తి గారు గాజువాకలో ఒక కొత్త సెంటర్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి దెబ్బపాలెంలో రామరాజు గారు, మా అప్పారావు గారి ఇంటి దగ్గర దెబ్బపాలెంలో రామరాజు గారు అని ఉంటారు, శైలజ రామరాజు, వాళ్ళ అండర్ లో అక్కడ సెంటర్ ఓపెన్ చేస్తే దాని ఓపెనింగ్ రిబ్బన్ నా చేతే కట్ చేయించి ఈ రోజు నుంచి ఈ సెంటర్ మూర్తి గారు చూసుకుంటారని చెప్పారు. అంటే మాస్టర్స్ నన్ను నేర్పించే ప్లాన్ లో ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, అప్పుడు అర్థం కాలేదు. సో అప్పుడు నేను అప్పుడు చెప్పాను అనమాట, నేను ఈ నెలలోనే 2013లోనే రిటైర్ అయ్యానండి, నాకు ఫ్రీగా ఉన్నాను, నేను వస్తాను రెగ్యులర్ గా. అప్పటికే నేను కంప్యూటర్స్ గట్టా నేర్చుకున్నా. అక్కడ కంప్యూటర్ పెట్టి మాస్టర్స్ తాలూకా ఆడియో మెసేజ్ ని బుక్స్ కింద కన్వర్ట్ చేసేవారు. అంటే అది వింటూ రాయడము, అలాగా అక్కడ ఉన్న వచ్చిన స్టాఫ్ అందరూ నేర్పించాం. కానీ వాళ్ళ కంప్యూటర్ అంతలాగా రాదు ఆపరేషన్ గట్ట. సో అది నేర్పించి వాళ్ళకి రకరకాలుగా మైక్రోసాఫ్ట్, ఎంఎస్ ఆఫీస్ కూడా నేర్పిస్తూ ఇలా నాకు తెలిసిన జ్ఞానాన్ని అక్కడ పంచుకుంటుండేవాడిని. దాంతో పాటు మెడిటేషన్ అవుతుండేది. కొత్తగా ఎవడైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ జరిగేది. శ్రీదేవి మేడం, ఆశా మేడం వీళ్ళందరూ వచ్చి అక్కడ మా అందరికి సపోర్ట్ గా కౌన్సిలింగ్ చేసేవారు, చూస్తుండేవాడిని. సో అలా పరిచయం అయింది ధ్యాన ఆరోగ్యం. ధ్యాన ఆరోగ్యంలో నేను కూడా ప్రజెంట్ ప్రకృతి వ్యాలీ అంటాం, అక్కడ 2014లో 3 days వర్క్ షాప్ పెట్టారు. అంటే ధ్యాన ఆరోగ్యం టాబ్లెట్లన్నీ పరిచయం చేస్తారు అనమాట. మొన్న ఒక కౌన్సిలర్ గా తయారు చేయడానికి అది ఫస్ట్ బేసిక్ కోర్స్. అది 3 days అప్పుడు ప్రకృతి వ్యాలీలో పిరమిడ్ లో ఉండి క్లాసులు జరిగాయి. అప్పుడు ఒక 40 మంది దాకా వచ్చారు. ఎస్కోట్ నుంచి ఒక 10 మంది, వైజాగ్ నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చారు. సో అలాగా దాంట్లో నేను కోర్స్ నేర్చుకోవడంతో మీరు ఇంకా కౌన్సిలింగ్ కూడా చేయొచ్చు అని చెప్పారు. సో అలాగా నేను ఆ టాబ్లెట్ పుస్తకాలు చదువుకుంటూ చదువుతూ అలా నేను ఆ టాబ్లెట్ లో ఎదిగాను. చేత వైజాగ్ లో నేను ఉండడం నా భాగ్యం అనుకుంటాను. ఇక్కడ సీనియర్ మాస్టర్లు, గ్రేట్ మాస్టర్స్, ధ్యానం పట్టుకొచ్చిన డాక్టర్ జీకే గోపాలకృష్ణ గారు, అలాగే మన పత్రిజీ గారి సెక్రటరీ నందా గారు, అలాగే మాకు ఇంటికి దగ్గరలో తోకాళ్ళలో ఉన్న మన వంశీ గారు, గాజువాకలో ఉన్న వీర జగదీశ్వరి మేడం, ఇవి పిరమిడ్ కి 4 పిల్లర్స్ అండి వైజాగ్ కి. వీళ్ళు ఈ క్లాసులు చెప్తూ వాళ్ళ ద్వారా నేను పరిచయం చేసుకుని ఎంతో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ అందరి దగ్గర నేర్చుకున్నా. జీకే గారి దగ్గర స్పిరిచువల్ టాబ్లెట్, నందా గారి దగ్గర స్పాంటేనియస్ గా ఆ సందర్భంగా ఏ టాపిక్ ఉండో దాని మీద మాట్లాడే విధానము, స్పిరిచువల్ సైంటిస్ట్ గా వంశీ గారి దగ్గర ఎలా విశ్లేషించాలి, ఎలా దాన్ని అంతరార్థాలు తెలుసుకోవాలి, దాని పరమార్థం ఏంటి, ఇలాంటి విషయాలు అతని దగ్గర నేర్చుకున్నాను. అంకిత భావంతో అందరికీ క్లాసులు అరేంజ్ చేయడము, వీక్లీ క్లాసులు పెట్టడము, ధ్యాన తరంగణ అనే పుస్తకంతో రాసి ఆవిడ ఎంతో మంది ధ్యానంలోకి తీసుకొచ్చిన విధానం చూసి ఆ ధ్యాన తరంగణ పుస్తకాన్ని 3 times నేను అరౌండ్ 2000 బుక్స్ ప్రింట్ చేస్తుండేవాడిని. చిన్న పుస్తకాలే, మొదట తెలుగులో చేశా. ఒక పెద్ద పుస్తకం కూడా ఉండేది ధ్యాన తరంగిణి, అది మా 2012లో మా పాప మ్యారేజ్ లో దాన్ని ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇది బిఫోర్ నా రిటైర్మెంట్. ఆ బుక్ అప్పుడే నేను ఒక 200 పుస్తకాలు నేను మేడం ద్వారా తీసుకుని ఆ పెళ్లిలో వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం పరిచయం చేయాలి అని పుస్తకం స్వీట్స్ తో పాటు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట. దాంట్లో చాలా మంది, మా చుట్టాలు ఒక 5-10 మంది నాకు ఫీడ్బ్యాక్ ఫోన్ చేశారు,
ఏంటి సార్ ధ్యానం చేస్తారా మీరు? ధ్యానం అంటే ఏమిటి? దీంట్లో ఇంత గురువుల తాలూకు సందేశాలు చాలా బాగున్నాయి, మాకు చాలా బాగా నచ్చింది అని ఫోన్ ఫీడ్బ్యాక్ చేసేవారు. అంటే అప్పుడు నేను అన్నాను, ఇది పుస్తకం చదివితే కాదండి, శ్వాస మీద ధ్యాస అనే ఒక ధ్యానం ఉంది. మీరు మా ఇంటికి వచ్చినా నన్ను, లేకపోతే నన్ను మీ ఇంటికి రమ్మన్నా నేను చెప్తానని చెప్పి అలాగే వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. కానీ చాలా కొద్దిమంది ఇప్పటిదాకా దాంట్లో సస్టైన్ అయ్యారు. అలాగా ధ్యాన తరంగిణ పుస్తకం నా జీవితంలో ఒక ప్రపంచాన్ని సృష్టించి నా పేరు ఉండడం వల్ల పుస్తకాలన్నీ వెళ్ళడము, దాని ద్వారా మాస్టర్లకు నా నంబర్ వెళ్ళడము జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఉత్తి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంతో కాకుండా మన తాలూకా తెలిసినో తెలియకుండానో మన సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల మనంత ఎక్కువ ఎనర్జీ పొందుతాం. నేను పిరమిడ్ ఎనర్జీ పొందాను, సబ్జెక్ట్ ద్వారా, సీనియర్ మాస్టర్ల ఆశీస్సుల ద్వారా అన్ని అందులో పొందుతున్నాను సంతృప్తిగా అనమాట. అంటే పత్రిజీ గారు చెప్పారు, ఆత్మ ఏ పని చేసినా సంతృప్తి పొందదయ్యా, ఎన్ని పనులు చేసినా ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి. అంటే ఇక్కడ డబ్బులు సంపాదనే సంతృప్తి ప్రాపంచికంలో అనుకుంటాం, ఆరోగ్యం అనుకుంటాం. కానీ ఆత్మజ్ఞానం, సంతృప్తి దేంతోని రాదండి. అసలైన సంతృప్తి ఒక ఎన్లైటెడ్ మాస్టర్ గా మనం ఎదగాలంటే ఇలాంటివన్నీ మనం బేసిక్స్ గా కొన్ని నేర్చుకున్నాం. పత్రిజీ గారు అంటారు, ఎన్లైటెడ్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు నా దాంట్లో వాళ్ళకి ఒక 90 days అంటే కంటిన్యూగా మా ఇంటికి వచ్చి నాతో కూర్చొని 90 days ధ్యానం చేసినట్టుగైతే, నేను చెప్తున్న క్లాసులు విన్నట్టుగైతే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అనమాట. నేను 10 ఏళ్ళు పట్టిందండి. నేను టోటల్ పత్రిజీ గారి సబ్జెక్ట్ లో 5 ఫింగర్ కాన్సెప్ట్స్, అతని తాలూకా మెసేజెస్ అన్ని ఏవైతే సీడీల రూపంలో, క్యాసెట్ రూపంలో అప్పుడు వచ్చాయో ఇప్పుడు మనకి యూట్యూబ్ లోని పిఎంసి ఛానల్ ద్వారా అందుతున్నాయి. పిఎంసి ఛానల్ నా నోటంటే వచ్చింది కాబట్టి 2018లో దీనికి శ్రీకారం చుట్టారు. అప్పుడే పత్రిజీ గారు దానికి హనుమంతరాజు గారి ద్వారా పిఎంసి ఛానల్ స్టార్ట్ చేయాలన్నప్పుడు నందా గారు మనకు ఒక యూట్యూబ్ ఛానల్ రాబోతుందండి, దీన్ని మనందరం యూట్యూబ్ లో పత్రిజీ గారు మాటలు, మన మాటలు కూడా అందరూ అనుభవాలు వినొచ్చు అని అప్పుడు ఇంట్రడక్షన్ ఒకసారి చెప్పారు అనమాట నాతో, వాళ్ళ ఇంటికి పర్సనల్ గా నేను వెళ్ళినప్పుడు. అప్పుడు నాకు ఏదో దీని తలుగు ఏం తెలియలేదు. కానీ 19లో దాన్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ టైం దానికి దాని అప్పుడు బాండ్స్ అనేవాడు, షేర్స్ కాదు, బాండ్స్ రూపంలో తీసుకున్నారు. దానికి మన కోరమనపాలెం, మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న అనితా మేడం తాలూకా ఫ్రెండ్స్ శైలజ మేడం ద్వారా మేము అందరం కొంత డొనేషన్స్ కట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిందే 2020లో కరోనా రావడము, ఆ కరోనా వచ్చినా మన పిఎంసి ఛానల్ ద్వారా మనం ఈ ధ్యాన కార్యక్రమాలు సెంటర్లోని ఊరూర కొంత ఆగినా అందరూ ఇళ్లలో కూర్చుని పిఎంసి ఛానల్ ద్వారా చూడడం జరిగింది. దానికి ఫస్ట్ ఎండిగా మన నందా గారిని పత్రిజీ గారు అతన్ని అపాయింట్ చేయడము, అలాగే ఆనంద్ గారు, నవకాంత్ గారు డైరెక్టర్ గా ఇప్పటికీ వాళ్ళు సేవ చేస్తున్నారు. అలాగే నందా గారితో ఆ కార్యక్రమాలు అయిన తర్వాత అతను చాలా బిజీ అయిపోయారు. అప్పుడు టోటల్ ఒక 15 days హైదరాబాద్ లో ఉండేవారు, మహా అయితే 1 week 4 days వైజాగ్ వచ్చేవారు, మళ్ళీ అతను క్లాసులు చూసుకుంటుండేవారు. చాలా బిజీ. ఈ లోపలే మళ్ళీ ఎప్పుడైనా ఉంటే ఫోన్ చేసి, మూర్తి గారు నేను వైజాగ్ వచ్చాను, ఈ పలానా క్లాసులు ఉన్నాయి, ఇక్కడికి రండి, అక్కడ రండి, పిరమిడ్ ఓపెనింగ్ ఉన్నాయని నాకు పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తుండేవారు. అయ్యా అయ్యా అనేవారు. అతనితో నా అనుబంధం అలాగా 2019లో చాలా క్లోజ్ గా వెళ్ళి 2020లో పత్రిజీ గారు కరోనా మెసేజెస్ ఒక 100 ఎపిసోడ్ చేశారు పత్రిజీ. దానికి ప్యారలల్ గా నందా గారు అప్పుడే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లో మీదని అతను ఏదైతే ధ్యానంకి ఆఫీస్ రూమ్ గా పెట్టుకున్నారో దాంట్లో నుంచి అతను కూడా 1 hour మెసేజ్ ఇస్తుండేవారు. అప్పుడు నేను మా అబ్బాయికి అప్పుడే 2019లో పెళ్లి చేశా. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ పెళ్లికి కూడా వచ్చారు. నేను ఫిబ్రవరి నెలలో మా అబ్బాయి కొత్తగా ఇల్లు అద్దె తీసుకుని ఇల్లు ఉంటున్నాడు కదా, ఒకసారి కొన్ని వస్తువులు వెళ్ళి సంసారం చూద్దామని మా ఆవిడ నేను ఫిబ్రవరిలో వెళ్ళాము. మార్చి 27వ తారీఖు మా రిటర్న్ జర్నీ ఉండేది. కానీ ఈ లోపల మనందరికీ తెలిసిందే, మోదీ గారు మార్చి 22వ తారీఖు నుంచి కరోనా లాక్డౌన్ ప్రకటించారు. బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు అన్ని ఆగిపోయాయి అప్పటి నుంచే. సో ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ దాకా నేను బాంబేలోనే ఉండిపోయాను. అక్కడ ఉండిపోయినా నా ధ్యాన కార్యక్రమాలు ఫోన్లో కానీ, జూమ్ క్లాసుల్లో కానీ ఆగలేదు. ఫస్ట్ టైం జూమ్ క్లాసు పత్రిజీ గారితో నందా గారు అరేంజ్ చేశారు అప్పుడే.
అంటే టోటల్ మాస్టర్స్ పర్టికులర్ గా వైజాగ్ నుంచి ఎక్కువ మంది ఉన్నాం. అందరినీ ఎలా స్టార్ట్ చేయాలి, జూమ్ లో ఎలా కూర్చోవాలి, దాని సెల్ ఫోన్ ఎలా పెట్టాలి, ఎలా అన్మ్యూట్ చేసుకోవాలి, ఫస్ట్ టైం అందరికీ నేర్పించారు. వారం రోజుల ముందు ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇది నాకంతా బాంబేలో ఉండే నేను చేశాను. అప్పుడు నేను జూమ్ తో పరిచయం చేసుకుని, అప్పటికే నాకు జూమ్ సరోజ మేడం, గొల్లపల్లి సరోజ ఆస్ట్రేలియా మేడంతో మేము 2019లోనే ఆవిడతో జూమ్ క్లాస్ స్టార్ట్ చేసాం. అనకాపల్లి నాగులపల్లి సుజాత గారి అండర్లో. అప్పుడే నేను దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం, నేర్చుకోవడం జరిగింది. అప్పుడు మాకు తెలియక డిస్టర్బెన్స్ రావడం, అన్మ్యూట్ చేసుకుని మ్యూట్ చేసుకుంటే అన్మ్యూట్ చేసుకుని వదిలేసి సౌండ్స్ అన్ని వచ్చేవి. ఎవరికి తెలిసేది కాదు ఎందుకు సౌండ్ వస్తున్నదో. ఎంతలాగా అంటే భూమి మీద నేర్చుకుందుకు వచ్చామని చెప్పడానికి ఈ సెల్ ఫోన్ ఎంత మాధ్యమంలో ఇప్పుడు మనందరం ఎంత హాయిగా జూమ్ లో క్లాసులు చెప్పుకుంటున్నాం, వింటున్నాము అంటే, ఇంకా కొత్త వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు. కానీ ఈ ట్రైనింగ్లు అన్ని మా సెంటర్ లో అందరికీ ఇస్తుంటాను ఇప్పటికీ కూడా. అంటే మీకు తెలియదు అనుకోకండి, తెలుస్తుంది, నా దగ్గర రండి, అవన్నీ నేర్పిస్తుంటాను. సో అలాగా ఆ ఫస్ట్ జూమ్ క్లాస్ పత్రిజీ గారు చేసినప్పుడు పెద్ద సీనియర్ మాస్టర్ ద్వారా అనుభవాలు చెప్పించారు, నేను విన్నాను. అలాగా పిఎంసి ఛానల్ లో పత్రిజీ గారి లైవ్ ప్రోగ్రాము చూస్తుండే వాళ్ళని, నందా గారిది లైవ్ చూస్తుండే వాళ్ళము. ఆ 7 నెలలు చెప్పాలంటే ఇంట్లో మా ఆవిడకి వంట చేయక్కర్లేదు, ఏమంటే మా కోడలు చూసుకునేది అన్ని. అక్కడ కూర్చుని ఫ్రీగా మాకు జూమ్ సెషన్ లో చూడడమే మాకు అలవాటు. సో ఇలాగ నేను 2020లో పిఎంసి ఛానల్ తో అనుబంధంలో అటాచ్మెంట్ లోకి వచ్చేసాను. వచ్చిన తర్వాత 21లో వైజాగ్, అంటే అక్టోబర్ లో వచ్చేసాను 20లో. మళ్ళీ తెలిసిందే కదా, సెకండ్ వేవ్ 21లో అని, 22లో థర్డ్ వేవ్ అని, ఏడాదికి ఒకసారి మళ్ళీ ఆ కరోనా దేవత మనకు గుర్తు చేస్తుండేది నేను ఇంకా ఉన్నానేమో అని చెప్పి. ఆవిడ వచ్చింది ఎందుకు వచ్చింది మెసేజ్ అన్నది తెలుసుకోవాలంటే మనకి సత్యుగ స్థాపన కోసం ఆవిడ వచ్చిందని నాకు అర్థమైంది. అప్పుడే మనం అంటే ఈ సత్యం తెలుసుకోవడానికి పత్రిజీ గారు ఉపయోగించిన ధ్యానం జగత్తు, శాకాహార జగత్ తాలూకు ఇంపార్టెన్స్ ఆ కరోనా దేవత నేర్పించడానికి వచ్చిందని నాకు అర్థమైంది. దానికి మనకు పత్రిజీ గారు ముందు నుంచే శాకాహారం ర్యాలీలు వాటి ఇంపార్టెన్స్ మనకి తెలియజేస్తూ మనందరం పార్టిసిపేట్ చేస్తున్నా, అంటే ప్రకృతి తన పని ఆ లయం అన్నది ఎలా చేసుకుంటుందా అన్నది మనకు తెలిసిందే. సృష్టి స్థితి లయ అన్నది ప్రకృతి పనే. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బొమ్మలు చూస్తున్నాం కానీ దాని వెనకాతల నుండి బొమ్మలతో మనకు పని లేదు. ఆ వెనకాతల ప్రకృతి మాత చేస్తున్న పనులే అవన్నీ. సో అలాగా మనం ధ్యానం చేస్తున్నాం, శాకాహారం ప్రచారం చేస్తున్నాం, అలాగే పిరమిడ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దానికి మనం ఆ దిశలో మనం కూడా వెళ్తున్నాం. ఈ శాకాహారం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది, ధ్యానం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి పిఎంసి ఛానల్ ద్వారా చాలా మంది కొత్త వాళ్ళు నేర్చుకున్నారు. ఏమంటే ఈ పిఎంసి స్టార్ట్ చేసి 8 ఏళ్ళు అయిందండి. 2019 నుంచి అనుకుంటే 24కి 7 ఏళ్ళు పూర్తవుతుంది. దీంట్లో నా దగ్గరికి అరౌండ్ 200 పీపుల్ ఫోన్ కాల్ ద్వారా పిఎంసి ఛానల్ కి మేము విశాఖపట్నం నుంచి ఫోన్ చేస్తున్నామండి, మేము ఇలా యూట్యూబ్ లో చూసామంటే ఇమీడియట్ గా వాళ్ళు నా నెంబర్ ఇస్తున్నారు. ఏమంటే నేను మొదటి నుంచి 2021లో ఎప్పుడైతే నందా గారు దాని డెవలప్మెంట్ అవుతుందో ఆ షేర్ హోల్డర్స్ షేర్ తీసుకోవడం అనేది వచ్చింది. ఆ షేర్స్ తీసుకున్నప్పుడు 2021, 22 దాకా షేర్స్ తీసుకున్నప్పుడు నన్ను పిఎంసి ఛానల్ అంబాసిడర్ గా నియమించారు. అంటే నాకు దాంట్లో పెద్ద జ్ఞానం లేదు ఆ షేర్ మార్కెట్ లో. కానీ మా జింక్ లో కొంతమంది ఆ షేర్ మార్కెట్ ఆడుతున్నప్పుడు డీమ్యాట్ అకౌంట్ అని అమ్మడం చేయడం మా ఎదురుగుండా సెల్ ఫోన్ కంప్యూటర్లో చేస్తుండేవారు. చేస్తున్నప్పుడు కొంచెం నేను అవగాహన చేసుకున్నాను. బట్ నేను ఎప్పుడు అలాంటి రిస్క్ గేమ్ లోకి వెళ్ళలేదు. కాకపోతే నాలెడ్జ్ ఉంది అంతే. ఆ అకౌంట్ ఉంటది, అది మామూలుగా మన సేవింగ్స్ బ్యాంక్ లాంటిది కాదు, ఓన్లీ షేర్ మార్కెట్ అమ్మడానికి కొనడానికి పనిచేస్తాను. సో అలాగే నేను నాకు నేర్చుకునే అవకాశం వచ్చింది. ఒక నా ద్వారా ఒక 20 మందిని నా ప్రైమ్ అకౌంట్ ద్వారా దానికి అరౌండ్ 17 lakhs దాకా పిరమిడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ షేర్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా నందా గారు నా జీవితానికి ఒక గొప్ప అవకాశం, నేర్చుకునే అవకాశం ఇచ్చారు షేర్దారు ద్వారా. అదే సంవత్సరంలో నేను ఇలా వెళ్తున్నప్పుడు ప్రకృతి వ్యాలీ ఒక టర్నింగ్ పాయింట్ అండి నా లైఫ్ లో. ఇక్కడ ఉన్న మాస్టర్లు అందరూ పరిచయం అయ్యారు, ఇంకా లోతుల్లో వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను. అంటే ప్రకృతి వ్యాలీ, అలాగే 2014లో ఎలక్షన్లు, 2019లో ఎలక్షన్లో నేను మన కిరణమయ్య గారి ద్వారా కొంత ఆవిడకి సెక్రటరీగా ఉంటూ మన పిపి
అంటే పిరమిడ్ పత్రిజీ కాదు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, పిపిఐ ని స్థాపించడం, అది ఉందని తెలియడం, ఎలక్షన్ లో స్టార్ట్ చేయడం, ఆ కార్యక్రమంలో నన్ను ఆ అకౌంట్స్ రాయడం గట్రా కొంచెం జరిగింది అనమాట. మున్సిపల్ ఆఫీస్ లో వెళ్ళి అకౌంట్స్ సబ్మిట్ చేయాలి రోజు. ఇలా చేస్తున్న తరుణంలో నాకు ప్రకృతి వ్యాలీలో అప్పుడు నా పత్రిజీ గారు రాయి జగపతి రాజు గారి ద్వారా అక్కడ నిత్యము ఇక్కడ మహాకరుణ ధ్యాన మహాచక్రం అనేది అక్కడ స్టార్ట్ అయిందండి. ఆ పేరు మహాకరుణ వైజాగ్ లో శాకాహార ర్యాలీ జరిగింది. దాని తర్వాత మహాకరుణ అనే పేరు వంశీ గారు దాన్ని విశ్లేషించిన తర్వాత ఆ పేరు మనకు పర్మనెంట్ గా ఉండాలి పేరు అని చెప్పి మహాకరుణ ధ్యాన మహాచక్రాలని మన అనంతగిరి దగ్గర ఉన్న ప్రకృతి వ్యాలీలో మనకి కార్యక్రమాలు చేసినప్పుడు మాకు పర్మనెంట్ అకౌంట్ గట్ట లేదు, డొనేషన్స్ ఇవ్వాలంటే దానికి ఎవరిదో పర్సనల్ అకౌంట్ ఇవ్వాలి అన్నారు. ఇవన్నీ నాకు తెలియదు, కానీ మూర్తి గారి అకౌంట్స్ అన్ని చూడాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టి మాస్టర్లందరూ గాజువాక మాస్టర్లందరిని పిలిచి నా పేరు అనౌన్స్ చేశారు. సార్ మీరు చేయగలరా అన్నారు. మీ దీవెనలు ఆశస్సులు ఉంటే పత్రిజీ గారు ఉంటే నేను చేయలేని కార్యక్రమం ఏది లేదు నాకు అర్థమైపోయింది. సో ఆ విధంగా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ మేడమ్స్ అందరూ ఇప్పుడు అంటే శైలజ మేడము, కృష్ణ మేడము, అనిత మేడము, వీళ్ళు ముగ్గురు ముందు ఉండేవారు. వీళ్ళు మాకు ఎలాగైతే లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి త్రిశక్తులు ఉన్నాయో అలాంటి 3 శక్తులు అనమాట. ఆ రోజుల్లో నన్ను ముందు నడిపించారు. ఇది అవకాశం ఇచ్చింది నందాగారే నాకు. సో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ విశాఖపట్నం జిల్లా, తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి అతనే చూసుకున్నారు, రాయపల్లి జగపతి రాజు గారే. ఆ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, కలెక్షన్ ఆ రోజు అక్కడికి వస్తారు, అవన్నీ మళ్ళీ లెక్కలు బుక్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చిన డబ్బులు, పుస్తకం ఎంత వచ్చింది, ఆ డబ్బులు లెక్క పెట్టాలంటే ఇది నేను ఒక్కడిని చేసింది కాదు. ఆ దివ్యశక్తి నాలో ఉండి నాకు సహకరించిన ఈ దివ్యశక్తులకి ఎన్ని కృతజ్ఞత చెప్పినా నాకు తక్కువే. సో ఆ కార్యక్రమం చేయడమే లోటు బడ్జెట్ అయినా సరే, ఏమంటే అక్కడ చాలా పెద్ద కార్యక్రమం అది. నాకు లెక్క ప్రకారం 55 లక్షల రూపాయలు మా చేతుల ద్వారా టర్న్ అయ్యాయి. నా బ్యాంక్ అకౌంట్ లో కొన్ని పడినవి, బుక్స్ ద్వారా క్యాష్ వచ్చినవి, మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ బ్యాంకుల్లో వేసి అక్కడికి వచ్చి స్టేజ్ మీద ఇచ్చినవి అన్ని కలుపుకొని అంత అమౌంట్ నా ఫస్ట్ టైం నేను 100 రూపాయలు కట్ట ఎప్పుడు లెక్క పెట్టలేదండి. నా లెక్క పెట్టడానికి నాకు ఈ మాస్టర్స్ హెల్ప్ చేస్తుండేవారు. నా పని ఓన్లీ పుస్తకాల్లో అకౌంట్ రాసుకుంటూ ఉండడమే. అంత ఎనర్జీ నా 11 రోజులు అక్కడ 10 రోజులు ఉండి నేను ఫీల్ అయ్యానంటే ఫైనల్ గా ఐ పర్సనలీ సాటిస్ఫైడ్ మై సెల్ఫ్. ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను సాటిస్ఫై చేస్తానని చెప్పలేను. ఏమంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి రాలేదు. వాళ్ళకి జ్ఞానం మనం అందిస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ద్వారా ఆ స్థితిలో ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా అందుకుంటారు. ఇక్కడ ఉన్న జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ ఆ కోవకు చెందిన వాళ్ళే. అంటే 400 జన్మలు తీసుకుంటే ఒక పిరమిడ్ మాస్టర్ అవ్వలేదయ్యా అని పత్రిజీగా నోటంటే ఏం చెప్పారో అది తూచేత నాకు అర్థమైంది. ఏమంటే ఇది నా తల్లిదండ్రుల ద్వారా వచ్చిందే కాదు, నా పూర్వజన్మ సుకృతం ద్వారా అని నాకు అర్థం అవుతుంది. దానికి ఉదాహరణగా చెప్పారనమాట. బాలమురళీ కృష్ణ 7 ఏళ్ళప్పుడే విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో గాత్ర కచేరీ చేశాడయ్యా. 7 ఏళ్ళకి ఒక కుర్రాడు చేశాడు అంటే అతను పూర్వజన్మలు ఏవై ఉంటాయో అతను చెప్పక్కర్లేదు, మనమే గ్రహించవచ్చు. ఇప్పుడు పాడుతుంది గారు 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి పిల్లలు పాడుతున్నారు అంటే దీని అర్థం ఏంటంటే ఇదంతా కూడా మన పూర్వజన్మ నుంచి వస్తున్నదే అన్నది మనకు మనంగా సంతృప్తి పడుతూ ఓకే అంటే నా పూర్వజన్మలో లేదు కాబట్టి నాకు అందలేదని మళ్ళీ నెగిటివ్ ఆలోచనతో కాదు. ఈ మనసు అన్నది నెగిటివ్ ఆలోచనలో వెళ్తుంటది, కానీ ఆ నెగిటివ్ లో పాజిటివ్, ఏ సమస్య వచ్చినా పాజిటివ్ యాటిట్యూడ్ తో దాన్ని ఫేస్ చేసినప్పుడు మనం ఎన్నో అడ్డంకులన్నీ వేధిస్తాము. ఆలోచనలు వస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి అంటారు. ఆలోచించేవాడు ఎవడో తెలుసుకుంటే ఆలోచనలే రావు. ఆలోచించిందా ఆ మనస్సు, ఆ జీవుడే దేవుడు అన్నది పత్రిజీ గారు చెప్పినప్పుడు నాకు ఓహో, ఆత్మ వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు గా లేదు. ఇక్కడ మనస్సు వేరు, బుద్ధి వేరుగా లేదు, అని ఆత్మ నుంచి సృష్టించబడ్డవే. శ్వాస ఉంటేనే ధ్యాస ఉన్నదని నాలో ఉన్న శివుడు నాకు చెప్పినప్పుడు పత్రిజీ గారు చెప్పిన శ్వాస ధార ధ్యాస ధార ఒకటే అయిపోవాలి. ఎందుకు అయిపోవాలి? అది ఒకటే, కానీ
మనం వేరువేరుగా చూడడం వల్ల మనకు వేరుగా అనిపిస్తున్నది. మన అందరిలో ఉన్న ఆత్మ అన్నదానికి ఆడైనా మగైనా చిన్నైనా పెద్దయినా దానికి ఏమైనా రూపం ఉందా? దానికి ఏమైనా పేరుందా? మనం ఈ శరీరం భూమి మీదకి వచ్చిన తర్వాత పేరు పెట్టుకున్నాం కానీ ఆత్మకి ఏం పేరుతో అవసరం లేదు. నామరూపరహితుడు. జన్మ, పునర్జన్మ, చావు లేనిది. ఆత్మకి చావు లేదని చెప్పడంతో ఓహో ఇంత సబ్జెక్ట్ దీంట్లో ఉంది అనుకున్నప్పుడు గోయింగ్ డీపర్ డీపర్ అనే పుస్తకంలో ఇంగ్లీష్ పుస్తకం చదివినప్పుడు పత్రిజీ గారు విశ్లేషిస్తూ శ్వాస లేకుండా ధ్యాస లేదు, ధ్యాస కూడా ఆత్మే, అది కూడా పరమాత్మే, అన్ని పరమాత్మే. ఈ శరీరం కూడా శ్వాస ఉంటే శివము, శ్వాస లేకపోతే శవము అంటున్నాం. ఈ శవం పని ఏంటి? మళ్ళీ పంచభూతాల్లో కలుస్తున్నది. ఆ పంచభూతాలు కూడా ఆ భగవంతుడి సృష్టి. పంచభూతాలతో తయారైంది, పంచభూతాల్లోకి వెళ్ళిపోతున్నది. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ భూమి మీద నేర్చుకున్న పాఠాలు బట్టి ఆ 7 లోకాలు ఊర్ధ్వ లోకాల్లో ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు సత్య లోకం వచ్చింది, సత్య యుగం వచ్చింది అంటే అర్థం ఏంటి? ఈ సత్యము ఎవరైతే తెలుసుకుంటారో ఈ సత్య యుగముల్లో ఉండే అర్హత ఉంటది. ఇప్పటి నుంచి ఒక 25, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ తర్వాత సత్యము తాలూకు తెలుసుకున్న వాళ్ళే ఈ భూమి మీద ఉండే అర్హత వస్తుంది. ఇప్పుడు సంధియుగం, కానీ ఒక 100 ఏళ్ళ తర్వాత ఇంక సంధియుగం ఉండదు. సత్యయుగ స్థాపన జరిగిపోతుంది. దాని వసుదైక కుటుంబం, మనం గీసుకున్న బౌండరీస్ అన్ని ఏవి ఉండవు, అన్ని కలిసిపోతాయి, దేశాలు అన్ని కలిసిపోతాయి. ఇంకా ఈ భూమి మీద పాలించేది ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ ద్వారా ఈ ఆధ్యాత్మిక గురువులే పాలిస్తారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతాయని పత్రిజీ గారు మనకి హింట్ ఇచ్చే వెళ్ళారు. దానికి అతను సెక్రటరీగా ఉంటూ ఆనంద ఎంత ఆనందాన్ని ఇచ్చాడో నా జీవితంలో. నాకు ఎన్ని అవకాశాలు ఎదగడానికి ఇచ్చారు. ఇవన్నీ నా పూర్వజన్మ సుకృతము. శ్రద్ధవాన్ లభితే జ్ఞానం, నాలో ఉన్న శ్రద్ధ, నా ఆత్మను నేనే ఉద్ధరించుకోవాలని తెలుసుకుని భగవద్గీతలో ఉదరేన ఆత్మానం ఆత్మానం అన్న వచనం నాకెవరు నన్ను పుట్టించిన తల్లిదండ్రులు కానీ నేను పుట్టించిన పిల్లలు కానీ ఉద్ధరించలేరు నా ఆత్మని. కాకపోతే ఇల్లు ఇవ్వగలరు, భోజనం పెట్టగలరు, బట్టలు ఇవ్వగలరేమో, రోటీ కపడా వారి మకాన్, కానీ నా ఆత్మని నేను ఉద్ధరించుకోవాలి. ఎలాగా? ఆత్మ జ్ఞానంతోనే, ఆత్మ సాక్షాత్కారంతోనే, ఎన్లైట్మెంట్తోనే. ఎన్లైట్మెంట్ అంటే ఇవాళ నా మెసేజ్లో పెట్టాను, అది నా తాలూకా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చదువుతారు. ఎన్లైట్మెంట్ అంటే ఓన్లీ ఉద్యోగం చేసి మనం 2 పెళ్లి చేసుకుని 2 పిల్లలు కానీ 2 అపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్టేసి ఆ హాస్పిటల్లో 5 లక్షలు 10 లక్షలు పే చేసి భూమి నుంచి వెళ్ళిపోవడం కాదు అని చెప్పారు. ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీలో ఉన్నది ఆ దైవత్వమే, ఆ దివ్యత్వమే, ఆ దివ్యత్వ సాధన చేసుకుంటే అందరూ ఆ దివ్యులే అని తెలుసుకున్నప్పుడు ఆ కోడి మేకలోని అందరిలోనే ఆ దైవత్వం ఉంది. ఎందుగలడు అందు లేదని సందేహం పోగలదు, ఎందెందు వెతుకును అందందే కలడు. దృష్టి లోపం ఉంది కానీ సృష్టిలో లోపం లేదని చెప్పారు మన కథలు. దృష్టి సవ్యం చేసుకోవడం అంటే మన ఆలోచన విధానం. దృష్టి సవ్యం చేసుకోవడం అంటే మన ధ్యాన శక్తితో మన మూడో కన్ను సంపాదించుకోవడం. ఇవన్నీ మనం ఎన్నో అనుభవాల ద్వారా మొదట్లో తెలుసుకుంటాం. ఈ అనుభవం వచ్చింది కదా నేను గొప్పవాడిని కాదు. అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెట్కు వెళ్ళాలి. ఏమిటి నెక్స్ట్ మెట్టు? సేవ ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ధ్యానం ద్వారా రివర్స్ లో వచ్చా. ఎందుకంటే హైయెస్ట్ సేవ. ఆ సేవ ద్వారా ఇప్పుడు ఈ జూమ్ సెషన్ రన్ అవ్వడానికి పిఎంసి డిజిటల్ ఛానల్ వీళ్ళు రన్ చేస్తున్నారు, దాన్ని అంత సక్సెస్ అవుతుంది అంటే దేనివల్ల అవుతుందండి? దీని వెనకాతల నిగూఢంగా ఆ దివ్య శక్తులు పనిచేస్తున్నా ఫిజికల్ గా కనబడుతున్న ఈ వ్యక్తుల తాలూకా శ్రద్ధ, వాళ్ళ తాలూకా అంకిత భావము, అదే భక్తి అంటే. భక్తి జ్ఞానమే ముక్తి మోక్షానికి మార్గాలు. పక్షికి 2 రెక్కలలాగో మనకి భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇక్కడ భక్తి అంటే స్వస్వరూప సంతానమే భక్తి. సో ఆఖరి వస్తున్నారు కాబట్టి కొంచెం క్లోజింగ్ టైము క్లోజ్ చేసుకుంటాం. ఇది ఎలా చెప్తూ పోతుంటే చాలా టైం పడుతుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ అందరూ లేచి పనులు చేసుకోవాలి కాబట్టి ఈ ఈ జ్ఞానాన్ని, భక్తిని పత్రిజీ గారు స్వస్వరూప సంతానమే భక్తి. నేను ఎవరు? స్వస్థితిలోనే స్వస్థత అని చెప్పారు. అంటే మన ఆరోగ్యంగా ఉండాలంటే స్వ అంటే నా ఆత్మస్థితిలో ఉండడమే. ఇది ఒకసారి స్టేజ్ బ్యానర్ వెనకాల పెట్టారండి కర్తాల్లో. ఆ కొటేషన్ నాకు చాలా నచ్చింది. స్వస్థితి, స్వస్థత. సుస్థి అని వారు ఒంట్లో బాగోలేకపోతే, స్వస్థత అంటే ఆరోగ్యం. ఎక్కడి నుంచి వస్తుంది? స్వస్థితిలోనే.
ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాది, ధ్యానము సర్వశక్తి ప్రదాయిని, అన్ని శక్తులు ఇస్తుంది. మాటలు రాని వాడికి మాటలు నేర్పిస్తుంది, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇస్తుంది, పెళ్లి కాని వాడికి పెళ్లి ఇస్తుంది, బలంగా ఉన్నవాడిని సన్నంగా చేస్తుంది, సన్నంగా ఉన్నవాడిని బలంగా చేస్తుంది. వాట్ నాట్, మనం ఏది అనుకుంటే అది జరిపించి తీరుస్తుంటది. ఏమంటే మన డివైన్ ప్లాన్ లో ఇవన్నీ ఉంటేనే ఇలాంటి జూమ్ క్లాసులు, ఇలాంటి మాస్టర్స్, పిఎస్ఎస్ఎం లాంటి సంస్థలోని మనం వచ్చి వింటున్నాము అంటే ఇది ఓన్లీ ఈ జన్మకు జరిగింది కాదు. ఎన్నో జన్మల నుంచి మన ప్రయాణం, ఆత్మాయణం అనే ప్రయాణంలో మనం చేస్తూ మనం అందరం కూడా ఎంత ఆనందంగా ఈ భూమి మీదకి సత్యాన్ని తెలుసుకుందిగా వచ్చాం. ఇదే పృథ్వీ లక్ష్యం. మన పృథ్వీ లక్ష్యం ఏంటి? నేను ఎవరు? నేను అంటే శరీరం కాదు, నేను అంటే ఆత్మనే. ఆత్మని అంటే నా శ్వాస నడిపించిన శక్తినే. ఆత్మ అంటే శ్వాస నడిపించే శక్తి. శ్వాస మీద ధ్యాస అంటే లోపలికి వెళ్ళే గాలి, బయటికి వెళ్ళే గాలి అనుకుంటాం, కానీ ఆ గాలి నడిపించే శక్తి మనలో ఉంది కదా. ఆ శక్తిని చూడడానికి రూపం లేదు కదా. అంటే అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి. నేను వ్యక్తిని కాదు, నేను శక్తినే. ఈ భూమి మీద ఉన్నదంతా శక్తే, వ్యక్తులం కాదు. బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అన్నాడు శంకరాచార్య. అంటే మనస్సుతో, ప్రాపంచిక మనస్సుతో చూస్తే మిథ్యా ప్రపంచం అంతా కనపడు, కానీ ఆ మిథ్యలో కూడా ఆ శక్తే ఉంది. ఆ వస్తువుల్లో కూడా ఇంటర్నెట్ పనిచేస్తుంది, సెల్ ఫోన్ పనిచేస్తుంది, నా చెవు పనిచేస్తుంది, కన్ను పనిచేస్తుంది. అంటే ఏ శక్తి వల్ల పనిచేస్తున్నాయి? ఉన్నదంతా విశ్వశక్తే. అందుకే మా కేంద్రం పేరు విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రం. పత్రిజీ గారు నన్ను అడిగినప్పుడు నీ ఇష్టదైవం పేరు పెట్టుకో అన్నారు. నాకు ఇష్టదైవం అంటే ఒకటే తెలుసండి అన్నారు. ఏంటన్నా అడిగి అన్నారు. అంటే విశ్వశక్తి ఒకటే ఉందండి, ఈ విశ్వాన్ని నడిపించే నాథుడు విశ్వనాథుడు కాశీలో కాదు విశ్వం అంతా ఉన్నాడు, అది నాకు అర్థమైంది, ఆ పేరు పెట్టుకోవాయి అన్నారు. ఆ మహానుభావుడికి లాకర్గా అనంత కోటి ధన్యవాదాలు, ప్రణామాలు. నేను ఎన్లైట్ అని చెప్పడం కోసం కాదు, అందరినీ ఎన్లైట్ చేయడం కోసం అతను వచ్చాడు, నేను కూడా అతని బాటలోనే నడుస్తున్నా. సో నాకు ఇంత సహకరిస్తున్న సీనియర్ మాస్టర్లందరికీ, ఈ డిజిటల్ ఛానల్ రన్ చేస్తున్నా, పిఎంసి డిజిటల్ రన్ చేస్తున్నా ఆ మహిళా శక్తులకి, దాని వెనకాతలు ఉండి ఆ డైరెక్టర్లకి, అందరికీ అనంతకోట ధన్యవాదాలు. నేను ఈ 3 రోజులు ఫస్ట్ సెకండ్ తారీఖుల్లో తటవర్తి వీరాగారు క్లాసులు చూస్తూ అమెరికాలో ధ్యాన మహాచక్రాల లైవ్స్ అక్కడి నుంచి చూస్తున్నాను. పిఎంసి గ్లోబల్ అవ్వాలన్నారు. పత్రిజీ గారు చిన్నమ్మాయి దానికి నడుము బిగించారు. ఆవిడ ముందే అతను ఉన్నప్పుడే నువ్వే దానికి ఇన్ఛార్జ్ అని చెప్పారు. ఎంత జరుగుతున్నదండి మన అప్డేట్ అవ్వాలంటే. నేను డ్యూటీలో ఉన్నదానికన్నా ఇప్పుడు చాలా బిజీ అయిపోయా. దేనికోసం? ఓన్లీ ధ్యానం పిరమిడ్ సంస్థకి సేవ చేసుకుంటూ. బిజీ అయిపోయినాను ఫోన్లు చేయకుండా నేను అన్నాను. మీరందరూ ఫోన్లు చేయాలి, ఎందుకంటే నేను మాట్లాడే మాట ఇది తప్ప ఇంకేం ఉండదు. నా జీవితమే నా శ్వాస, నా శ్వాస ఉంటేనే నా జీవితం అనే పరమ సత్యం నేను అర్థం చేసుకున్నా. ఏమిటి సత్యం అంటే నిత్యము ఉండే ఆ పరమాత్మని తెలుసుకోవడమే. అదే దివ్యత్వ సాధన, అదే దైవత్వం. ఇంకా ఎన్నో పుస్తకాలు, లోకాలు, మళ్ళీ కొంతమంది వస్తుంటారు నా దగ్గరకు అడుగుతుంటారు, సంకల్ప ధ్యానం అంటున్నారండి, ఇది అంటున్నారండి, అది అంటున్నారండి. ఏమంటే వీళ్ళు కొత్తగా వచ్చి పిఎంసీలు విన్న తర్వాత మాస్టర్ తాలూకు అనుభవాలు వింటుంటే నేను చెప్తా, నువ్వు ధ్యానం చేస్తే అని వస్తాయి. నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలో నిర్ణయించుకొచ్చావు, దానికి తగ్గట్టుగా అతను టైం టు టైం ఇస్తుంటాడు. సో అనిత గారు, నా తాలూకా ఆఖరి మాటలు, మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా, నా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు వీడియోలు ఆన్ చేసుకుని వస్తే మాట్లాడితే నేను ఎంతో సంతోషిస్తాను. ఇది నా ఆత్మానందకే, కానీ నేను మార్కులు వేసుకుంది కాదు. నేను ఎంత గొప్ప అంత గొప్ప లేదు, గొప్ప లేదు. ఉన్నదంతా సత్యమే. ఆ సత్యం తెలుసుకోవడమే గొప్ప. ఆ సత్యమేవ జయితే నా వాట్సాప్ గ్రూప్ లో ఉంటది. ఆ సత్యమే ఎప్పటికీ జయిస్తుంది. అది ఎప్పటికైనా మనం పట్టుకోవాల్సింది సత్యమే. సో అది అమ్మా. థ్యాంక్ యూ సార్, మీ జ్ఞానాన్ని అద్భుతంగా పంచుకున్నారు. కొంచెం మధ్యలో మొబైల్ నెట్వర్క్ ఇది వచ్చినా అది మన సహనమే ప్రగతి. అది కూడా సహనంతో యాక్సెప్టెన్స్ నేర్పించడం కోసం వచ్చింది. ఏమంటే ఈ మధ్య ఒకప్పుడు ఎయిర్టెల్ సిగ్నల్ మా ఇంటి దగ్గర ఉండేది. లాస్ట్ 2 months నుంచి ఎందుకో సిగ్నల్ డ్రాప్ అవుతుంది. దాని గురించి నేను వైఫై ఉండేది, ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా బాంబే వెళ్ళి 3 months అలా ఉండిపోతున్నాను. వైఫై తీసి
డేటాతోనే పని చేసుకుంటున్నాం. సో ఎనీవే ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ గా మన సెల్ ఫోన్, మన డేటా, మన ఇంటర్నెట్ పనిచేసినందుకు ఆ శక్తులకు కూడా మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. దానికి తగ్గట్టుగా మీరు కూడా దానికి తగ్గట్టుగా గ్యాప్ లో మీరు కూడా నంద గారి గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు 6వ తారీఖు మన అందరం జూమ్ లో కలుసుకుందాం. మళ్ళీ మేడం గారు ఇచ్చిన ఫ్లైయర్ ద్వారా తెలుస్తుంది మెసేజ్ అంతా. మెసేజ్ ద్వారా అద్భుతం అమ్మా. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాడీ గారు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ అనిత గారు. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ జిఎస్ఎన్ మూర్తి గారు, చాలా చాలా చక్కగా చెప్పారు. అండ్ జిఎస్ఎన్ మూర్తి గారు మాకు ఎంతో పెద్ద అండగా ఉంటారు వైజాగ్ మొత్తానికి. ఏ స్పిరిచువల్ ఈవెంట్ అయినా కూడా ఆయన హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. సచ్ ఎ వండర్ఫుల్ గ్రేట్ మాస్టర్. నేను ఎక్కువ ఆయన ఎక్కువ ఆయన చేసే పనులన్నీ కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను. మీకు అభివృద్ధి ఇవ్వబడ్డది అంటే మీ వెనకాతల స్పిరిచువల్ వర్క్ నేను చూస్తున్నాను. మీరు అందరికీ మాలాగే సహకారం చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ శివోహం ఈవెంట్ వారణాసిలో అవుతున్నది కదా, ట్రైన్ టికెట్స్ లేవని కొంతమంది చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు. నిన్న డైలీ బేసిస్ లో చెక్ చేసుకుంటా ఉంటాను ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా లేదా అని. మళ్ళీ నిన్న చెక్ చేస్తే ట్రైన్స్ ఉన్నాయి. 03326 అనే ఒక ట్రైన్ ఉంది. దాంట్లో డాడీ కొంచెం వాయిస్ వినిపించట్లేదు, కొంచెం పెద్దగా చెప్పండి. ఏదో ఫోన్ వస్తున్నది, డిక్లైన్ చేస్తాను. ఓకే. శివోహంకి అందరినీ తీసుకువెళ్ళాలని కంకణ కట్టుకొని ప్రతిరోజు మనకి అప్డేట్ ఇస్తున్నారు డాడీ. అందరూ ఆ కాశీకి వెళ్ళి అందరూ ఆ ఎనర్జీని తీసుకోవాలని చెప్పండి సార్. 03326 అది కోయంబత్తూరు నుంచి ధన్బాద్కి వెళ్ళే ట్రైన్. అది కాట్పడి నుంచి బుక్ చేసుకోవచ్చు. థర్డ్ ఏసీలో 30 ఉన్నాయి, మళ్ళీ సెకండ్ ఏసీలో 29 ఉన్నాయి. బట్ ఎక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు ఒంగోలులో జాయిన్ అయ్యేవాళ్ళు ఒంగోలులో, నెల్లూరులో జాయిన్ అయ్యేవాళ్ళు నెల్లూరులో, బెజవాడలో జాయిన్ అయ్యేవాళ్ళు వాళ్ళు బోర్డింగ్ అట్టని క్లియర్ గా రాయించుకోవాలి. అది ఆ విషయం చెప్దామనేసి. టికెట్ లేదు డ్రాప్ అవ్వకండి, టికెట్లు ఉన్నాయి. 03326 ట్రైన్ నెంబర్. థ్యాంక్ యూ, అది చెప్దామని. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్ మూర్తి గారు. నమస్తే. నమస్తే రమణేష్ గారు. చాలా సంతోషం సార్. ఉత్తరాంధ్రలో ఆన్లైన్ సేవలు అందించడమే కాకుండా మరి సేవాదళ ద్వారా మరి చక్కగా అందిస్తున్నారు. అలాగే మరి పిఎంసి అంబాసిడర్ గా కూడా ఎంతో సేవలు అందించారు సార్. చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఒక్కొక్కరిని మనం చెప్పడం కాదట. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటారు, అంటే మన జీవితం మన సందేశం అంట. అలా మూర్తి గారు ఒక పిరమిడ్ కట్టడమే కాకుండా కిందని హాల్ కూడా అందరికీ ఒక ఇల్లుని అలా వదిలేశారు పిరమిడ్ కోసం. అవకాశం ఉంది, ఎందుకంటే త్యాగం అంటే ఏమీ కాదట, మనలోనున్న తలాంతుల్ని విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించడం. అలా వారు జాబ్ చేసిన తర్వాత ఇంకా అవకాశాలు వచ్చాయి, కానీ ఏ అవకాశం పోలేదు. పూర్తి సమయాన్ని అవైలబుల్గా ఉంటూ వారు ఎంతో మంది ముఖ్యంగా యూత్ ని ప్రభావితం చేస్తున్నారు సార్. చాలా ఆనందం సార్. ఎక్కువసేపు మాట్లాడడం కన్నా ముఖ్యంగా సీనియర్ మాస్టర్ మీ దగ్గర నుంచి నేర్చుకున్నదే సార్. మీ సీనియర్ మాస్టర్ గా మీరు ఇచ్చిన క్లాస్ ద్వారా మేము ఎదిగాం. థ్యాంక్ యూ. ఒక్క మాట చెప్తున్నాను, ఎందుకంటే పత్రి గారు ఒకటే చెప్పారు, అందరిలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయడానికి మనం ఉపయోగపడడమే. ఎందుకంటే అందరినీ సపోర్ట్ చేయడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే కాదు. ఇది పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్. ఇది మూవ్మెంట్ ఏం చేస్తున్నాం, ఎంతో మంది ట్రైన్లో ఎవరో ఒకరు ఆ స్టేషన్ లో దిగుతారు, కానీ మన ప్రయాణం ఒక బోర్డు పెట్టుకుని అక్కడ దాకా ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయాలంటే మన మాట్లాడడం వల్ల, ఎందుకంటే టీచింగ్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అట. కత్తి పట్టుకెళ్ళి రాయి మీద నూరితే కత్తికే దారట. ఎంతెంతగా పంచుకుంటే అంతంతగా పెంచుకోబడుతున్నాం. నేను పిరమిడ్ సొసైటీ చాలా మంది మాస్టర్లు చూశాను, ఎవరైతే ధ్యానం చేసుకున్నారో కొన్నాళ్ళకి తగ్గిపోయారు. ఎవరైతే సెంటర్లు పెట్టారో వారు మాత్రం ఉన్నారు, ఎవరైతే క్లాసులు చెప్తున్నారో వారు మాత్రం కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యారు. మనం కనీసం వారానికి ఒకసారో నెలకొకసారో గురువు బంధువులు కలాలట. ఆ కలలేం కాబట్టి రోజు కలిసే భాగ్యం జూమ్ లో ఉంది, 24 గంటలు అందుబాటులో ఉంది. ఇంతమంది మాస్టర్లు పరిచయం చేశారు. ఇప్పుడు డిజిటల్ ద్వారా గ్లోబల్ మాస్టర్ కూడా పరిచయం చేస్తున్నారు.
పత్రి గారు అంటారు ఈ సెల్ ఫోన్ అట అరచేతిలో వైకుంఠం అట. Yes. మనం ఏం ఖర్చు అవసరం లేదు. సంతోషం. ఇంతమంది అనుభవాలు వినడానికి మాకు Thank you. అవకాశం Thank you. కల్పించారు. ఇంతమంది Thank you, sir. అవకాశం వినడానికి అవకాశం కల్పించిన పిఎంసికి, పిఎంసి గ్లోబల్ కి, అలాగే అనేక జూమ్లు నిర్వహిస్తున్న మాస్టర్లకి, పిఎస్ఎం లో డబ్బు సహకరించిన అనేక రకాల సమయాన్ని ప్రతిభని అందిస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ Thank you. మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ప్రతి ఒక్కరు తన్ మన్ ధన్ ఎవరు ఏ ఇదిలో ఉంటే ఆ విధంగా సహాయం చేస్తూ ఉన్నారు. సేవ అన్నది అత్యుత్తమం. ఇంకా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ ఎవరి పరిధిలో వారు దాన్ని విశేషంగా చేస్తూ ఉన్నారు. ఇదంతా మన ఆత్మోన్నతికి, మళ్ళా ఎవరి కోసము కాదు, ఇది మన ఎదుగుదలకు మాత్రమే. Yes. మనం Exactly. ఎదుగుతూ మన పక్క వారిని ఎదగనిద్దాం, మనకు తెలిసిన జ్ఞానం పంచుకుందాం. సార్ అందుకే మనకి పత్రి గారు ఎవరికి ఎప్పుడు ఏది చెప్పలేదు, ఏ వస్తే ఏ చెప్పు అన్నారు. ఆ ఏలు పట్టుకుని అందరూ A to Z మొత్తం ఎంతవరకు ఎవరు నేర్చుకున్నారో వాళ్ళు నేర్చుకున్నారు. Exactly. థ్యాంక్ యూ సార్. మనందరికీ ఇంత అవకాశం ఇచ్చినటువంటి మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మనందరం క్లాస్ బాగుందని మెసేజ్లు చేస్తున్నారు సార్. మనకి ఇంకా సమయభావం ఉంది కాబట్టి తప్పదు, ముగించుకోవాలి. అందరూ మాస్టర్స్ మరలా మనకి 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో కలుసుకుందాం. ఎంతో చక్కగా మనం ఏమీ కష్టపడకుండా 1 గంట సేపు మాత్రమే మన టైం అక్కడ పెట్టామంటే చక్కగా ఒక బుక్ గురించి తెలుసుకుంటున్నాం. ఆ బుక్ తెలుసుకోవడానికి వారు ఆ రైటర్ రాసిన వారు ఎంత రాశారు, ఎంత వాళ్ళ శ్రమ, మనం శ్రమ ఏమీ లేకుండానే కేవలం 1 గంట సేపు ఇక్కడ జూమ్ లో జాయిన్ అవటం, యూట్యూబ్ లో జాయిన్ అవటం వలన అది ఆ జ్ఞానం మనకు వస్తుంది. అది ఎంత విశేషమైన కృషి చేస్తే వస్తుంది. ఒక మాస్టర్ స్వానుభవము, ఒక మాస్టర్ యొక్క బుక్, వాళ్ళు రాసిన వారు ఒకరు, దానిని ట్రాన్స్లేట్ చేసిన వారు ఒకరు, మనకి చెప్తున్న వారు ఒకరు. దయచేసి అందరూ స్వాధ్యాయంలో కూడా విరిగా పాల్గొనండి. ఎందుకంటే స్వాధ్యాయం మనది మనం చెక్ చేసుకోవడం ఒక స్వాధ్యాయం, పుస్తకం చదవడం ఒక స్వాధ్యాయం. ఎంతో స్ఫూర్తినిస్తున్నారు రోజు. దానికి మనకి చాలా చాలా మంచి మాస్టర్స్, మంచి చెడు అన్నది కాదండి, వారి జ్ఞానం విస్తారంగా ఇవ్వడానికి వస్తున్నారు. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. డాడీ హ్యాండ్ రైజ్ చేశారు ట్రైన్ ఇన్ఫర్మేషన్ గురించి. అవును, చాట్ బాక్స్ లో పెట్టాను 03326 అని, నోట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ పూర్తిగా కావాలంటే పిఎంసి ప్రియాంక గారిని కానీ, అనిత మేడం కానీ, లేకపోతే నన్నైనా పర్వాలేదు. డాడీ అడగండి, అది బెస్ట్. మీకు వెంటనే ట్రైన్ అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ప్రియాంక గారు కొంచెం లేట్ చేసినా కానీ. సో కైండ్లీ ఇది సద్వినియోగం చేసుకోండి. టికెట్ లేదని డ్రాప్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవిత కాలంలో ఒక్కసారి ఇలాంటి అవకాశం వస్తుంది. మిగతా పనులు ఏదన్నా ఉంటే పక్కకు పెట్టి ఇది తప్పకుండా రావాలని మళ్ళీ మనతో ప్రార్థన చేస్తున్నాను. నేనే ఫస్ట్ 3 days వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకు, ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు కదా, మిగతా పనులన్నీ పక్కకు పెట్టి 10 days ఉండడానికి నిర్ణయం తీసుకొని అందరితో పాటు ఫస్ట్ 3 ఉన్నాం. నేను, అనిత మేడము, మళ్ళా ఇక్కడ విజయవాడ శ్వేత మేడం 3. తర్వాత స్లోగా ఇప్పుడు మొత్తం 27 మంది అయ్యారు మన పిఎంసి డిజిటల్ ద్వారానే. సో చాలా సంతోషం. ఇంకా ఒక ట్రైన్ టికెట్స్ థర్డ్ ఏసీలో 30 ఉన్నాయి, సెకండ్ ఏసీలో 29 ఉన్నాయి. కాబట్టి ఈ కంప్లీట్ 59 టికెట్లు కూడా మన వాళ్ళే ఉంటే చాలా బాగుంటుంది. చాలా సరదాగా అందరూ కలిసి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి వరకు చక్కగా మనం మూర్తి గారి జ్ఞానాన్ని తీసుకుందాం. పత్రిజీతో ఉన్న అనుబంధం, నంద గారితో ఉన్న అనుబంధం, వారి యొక్క సాధన, వారి సేవలు అన్ని విస్తారంగా తెలుసుకున్నాము. డాడీ శివోహం గురించి గుర్తు చేశారు. రమణేశ్వరరావు గారు మనకి ఎలా ఏంటి అన్నది చెప్పారు. ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్క రకంగా 1 నిమిషం సమయంలో అయినా ఎంత విలువైన సమాచారాన్ని తీసుకుంటున్నాము. మనం సమయం అన్నది ఎంత సద్వినియోగపరచుకోవాలి అన్నది ప్రతి క్షణం మనం అవేర్నెస్ గా ఉండాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మూర్తి సార్, మీకు మరలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జూమ్ లో వీక్షిస్తున్నవారు, యూట్యూబ్ లో వీక్షిస్తున్నవారు, తప్పనిసరిగా కొత్తగా ఎవరైనా చూడబోయేవారు, చూస్తున్నవారు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని విశేషాలు మనకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ నొక్కటం వల్ల, ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మనలో ఉన్న మన ఫ్రెండ్ సర్కిల్లో, మన బంధువుల సర్కిల్లో ఎవరికైనా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.
అని మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, నేను షేర్ చేస్తున్నాను, అది నా ధర్మం అనేసి. మరి మీ ధర్మాన్ని మీరు కూడా, అది నేను చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు, షేర్ చేస్తున్నారు ఆల్రెడీ. థ్యాంక్ యూ మాస్టర్స్. మరలా స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. థ్యాంక్ యూ పత్రిక. థ్యాంక్ యూ పత్రిక.